ప్రియులారా, యేసు మూడు ముఖ్యమైనటువంటి కారణాలు 3 రాత్రులు చెప్తానని నేను మీతో చెప్పాను. 3 రాత్రులు 3 ముఖ్యమైన కారణాలు. యేసు ఎవరు అనే దానికి బైబిల్లో చాలా కారణాలు ఉన్నాయి. ఒక్కొక్క కారణం మీద ఒక్కొక్క ప్రసంగం చేయొచ్చు. అంటే యేసు ఎవరు అనే దానికి అనేకమైన విషయాలు ఉన్నాయి అన్నమాట. అయితే ఈ 3 రాత్రులు 3 విషయాలు మీ ముందుకు తీసుకొస్తున్నాం. నిన్న రాత్రి మనం ఏం ధ్యానం చేసామంటే యేసు ఎవరు అనే దానికి యేసు క్రీస్తు వాక్యం అనే దేవుడు అనే విషయాన్ని గత రాత్రి మనం పరిశీలన చేశాం. యేసు ఎవరు అనగానే మొట్టమొదటి జవాబు ఏం చెప్పాలంటే వాక్యం అనే దేవుడు. అయితే యేసు ఎవరు అనే దానికి బైబిల్ గ్రంథంలో చాలా కారణాలు ఉన్నాయి. కొంతమంది యేసు నీతిమంతుడు అని, ప్రవక్త అని, లేకపోతే ఒక వైద్యుడు అని, విప్లవకారుడని, చరిత్రకారుడని, దేవుని కుమారుడని, మనిషి కుమారుడని, మరీ కుమారుడని, యేసేపు కుమారుడని, అబ్రహాము కుమారుడని, దావీదు కుమారుడని, బోధకుడని, నజరేయుడైన యేసని, ఓ రకరకాల పేర్లు ఉన్నాయి. బైబిల్ గ్రంథం అంతా మనం చూస్తే అసలు యేసుక్రీస్తు ఎవరో లేక యేసుక్రీస్తుకి ఎన్ని పేర్లు ఉన్నాయో బైబిల్లో మనం చాలా వివరంగా చూడొచ్చు. అయితే యేసుక్రీస్తు ఎవరు అనేటువంటి దానికి మొట్టమొదట జవాబు ఏం చెప్పాలంటే ఆయన దేవుని కుమారుడు అని చెప్పడానికి వీల్లేదు, లేకపోతే ఆయన మనిషి కుమారుడు అని చెప్పడానికి వీల్లేదు, ఆయన రక్షకుడు అని చెప్పడానికి వీల్లేదు. యేసుక్రీస్తు ఎవరంటే మొదటి జవాబు ఏంటంటే ఆయన వాక్యం అనే దేవుడు అని చెప్పాలి మొట్టమొదట. చాలా మంది యేసుక్రీస్తు దేవుడు అంటూ ఒప్పుకోరు, ఆయన దేవుని కుమారుడే అంటారు, లేక ఆయన ఒక ప్రవక్త అంటారు. కానీ యేసుక్రీస్తు దేవుడు అంటూ ఒప్పుకోరు. క్రైస్తవేతరులు ఒప్పుకోరు. క్రైస్తవ్యంలో కూడా కొన్ని శాఖల వారు దీనికి అంగీకరించరు. యేసుక్రీస్తు దేవుడు అని ఎక్కడుందో బైబిల్లో చూపించండి సార్. యేసుక్రీస్తు దేవుడు కాడు, దేవుడు పంపిన వాడు యేసుక్రీస్తు. దేవుడు పంపినటువంటి ఆయన కుమారుడు, లేక దేవుడు పంపిన ఒక ప్రవక్త, లేక దేవుడు పంపిన ఒక మధ్యవర్తి. అంతేగాని అసలు యేసుక్రీస్తు దేవుడని ఎక్కడుంది బైబిల్లో అని అడిగేవాళ్ళు క్రైస్తవుల్లో కూడా చాలా మంది ఉన్నారు. క్రైస్తవేతరులు కూడా ఒప్పుకోవట్లేదు. వారందరూ ఏమనుకుంటున్నారంటే యేసుక్రీస్తుని ఏదో ఒక దేవుని కుమారుడుగా, లేక ఇంకొంతమంది ఏమనుకుంటున్నారంటే ఆయన ఒక అవతార పురుషుడు అనుకునే వాళ్ళు చాలా మంది ఉన్నారు హైందవుల్లో. అవతార పురుషుడు, ఇప్పుడు చాలా మంది అవతార పురుషులు వచ్చారు కదా, మానవ జాతిని రక్షించడానికి, మానవ జాతిని ఉద్ధరించడానికి చాలా మంది అవతార పురుషులు వచ్చారు. వారిలో యేసుక్రీస్తు కూడా ఒకడు అనుకునేవాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. అర్థమైందా? అయితే ప్రియ స్నేహితులారా, మనం అనుకున్నట్టుగా యేసుక్రీస్తు ఏదో ఒక అవతార పురుషుడు, లేక ఒక మధ్యవర్తో, లేకపోతే ఒక ప్రవక్తో అనుకోవటానికి వీల్లేదు. అసలు యేసుక్రీస్తు ఎవరంటే మొదటి జవాబు ఆయన దేవుడు, వాక్యం అనే దేవుడు. అంటే వాక్ రూపములో ఉన్నటువంటి దేవుడు. నిన్న రాత్రి మీకు చెప్పాను కదా, ఈ సృష్టి జరగక ముందు, భూమి ఆకాశాలు లేనప్పుడు, మానవ జాతి ఏర్పడక ముందు, దేవదూతలు కూడా ఏర్పడక ముందు ఏముంది అంటే శూన్యము ఉంది. దాన్ని హీబ్రూ భాషలో ఏమంటారంటే బారా అంటారు. బారా అంటే దెర్ ఇస్ నో ఎనీథింగ్ అని అర్థం. హీబ్రూ భాషలో బారా, దెర్ ఇస్ నో ఎనీథింగ్ అంటే అక్కడ ఏమీ లేదు అని అర్థం. దాన్నే శూన్యము అన్నారు. అంటే మొట్టమొదట్లో ఏముందంటే శూన్యం ఉంది, ఇంకేమి లేదు. భూమి లేదు, ఆకాశం లేదు, సూర్యుడు చంద్రుడు నక్షత్రాలు లేవు, నీళ్లు లేవు, గాలి లేదు, మనుషులు లేరు, దేవదూతలు లేరు, జీవరాశులు లేవు, ఏమి లేవు. ఏముందంటే శూన్యం. శూన్యం ఉంది. మరి శూన్యంలో అప్పుడు దేవుడు ఎక్కడున్నాడు? దేవుడు ఉండటానికి కూడా ఒక స్థలం కావాలి కదా. దేవుడు ఎక్కడ నివసిస్తున్నట్టు? ఇప్పుడు శూన్యం ఉంది. మొట్టమొదట బాగా అర్థం చేసుకోండి. శూన్యంలో దేవుడు ఉన్నాడు అంటే ఎక్కడున్నట్టు దేవుడు? ఎక్కడో చోట ఆయన కూర్చోటానికో, నిలబడటానికో, తిరగటానికో ఏదో ఒక స్థలం ఉండాలిగా. అప్పుడు ఏ స్థలంలో ఉన్నట్టు? అసలు స్థలమే లేదు కదా, అంతా శూన్యం అంటున్నాం కదా. మరి అప్పుడు శూన్యంలో దేవుడు ఎక్కడుంటాడు? ఎప్పుడైనా మీకు ఆలోచన వచ్చిందా? ఇప్పుడు దేవునికి అంటూ పరలోకం ఉండాలి. పరలోకం కూడా మధ్యలో వచ్చిందే. పరలోకం కూడా మధ్యలో వచ్చిందే. పరలోకానికి కూడా ముందుండేది ఏంటి? శూన్యం. శూన్యం అంటే ఇంకేం లేదు కదా. ఇంకా పరలోకం లేదు, భూలోకం లేదు, దేవదూతలు లేరు, అసలు ఇంకేం లేదు. ఏమి లేదు. దెర్ ఇస్ నో ఎనీథింగ్. దాన్ని శూన్యం అంటారు. అప్పుడు శూన్యంలో దేవుడు ఎక్కడున్నట్టు? ఏ స్థలంలో ఉన్నాడు? ఎక్కడ కూర్చున్నాడు? లేక ఎక్కడ నివాసం చేస్తున్నాడు? ఎక్కడ తిరుగుతున్నాడు? శూన్యంలో దేవుడు ఎక్కడున్నాడు అంటే అసలు ఉండటానికి ఏం ఆధారం ఉంది కనుకున్నాడు. కాబట్టి అక్కడ మనకి ఏం అర్థమవుతుందంటే సమస్తము శూన్యముగా ఉన్నప్పుడు దేవుడు ఉన్నాడు. ఎట్లాగున్నాడు దేవుడు అంటే వాక్ రూపంలో ఉన్నాడు. దాన్ని ఏమన్నారంటే శబ్ద రూపంలో ఉన్న దేవుడు అంటారు. సౌండ్ అన్నమాట, ధ్వనిగా ఉన్నాడంటే.
ధ్వనికి ప్లేస్ అవసరం లేదుగా. శూన్యములో ధ్వని ఉంది, ఆ ధ్వని శబ్దం అన్నమాట. ఆ శబ్దమే దేవుడు. దేవుడు అంటే సౌండ్. ఆ శబ్ద రూపంలో ఉన్న దేవుణ్ణి ఏమని రాశాడంటే మనం తెలుగులో వాక్యము అన్నారు, వేదాల్లోనేమన్నా ఓం 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 అన్నారు. ఓంకారం. ఓంకారం అంటే ఏమి లేదు, సౌండ్ అన్నమాట. శబ్ద రూపంలో ఉన్న దేవుడా అని అర్థం. అంటే ఇక హిందువులకు కూడా మొట్టమొదటిది ఏంటంటే ఓమేనన్నమాట. అందుకని ఓం శక్తి అంటారు, ఆదిశక్తి అని. ఆదిశక్తి అంటే అదేదో ఒక దేవత అనుకుంటున్నారు. నో, ఆదిశక్తి అంటే ఏంటంటే శూన్యములో ఉన్న శబ్దాన్ని ఆదిశక్తి అంటారు. అన్ని శక్తుల కంటే పెద్ద శక్తి ఆదిశక్తిరా అంటారు మనోడు. ఆదిశక్తి అంటే అర్థం ఏంటి? ఆదిశక్తి అంటే ఒక స్త్రీయా? నో. ఆదిశక్తి అంటే ఒక దేవత? నో. ఆదిశక్తి అంటే ఒక దేవుడా? నో. ఆదిశక్తి అంటే ఏంది? శూన్యములో ఉన్న శక్తి. శూన్యంలో శక్తి ఎక్కడుంది? శబ్ద రూపంలో ఉంది. శబ్ద రూపంలో ఉంది ఏంది? ఓం శబ్దం. ఓం అంటే ఏంది? వాక్యం. మరి యోహాను సువార్తలో ఏం చెప్పాడు? ఆది యందు వాక్యం ఉండును అన్నాడు. తిరిగి తిరిగి మళ్ళీ ఎక్కడికే వచ్చిందిగా. నువ్వు ఎడిదిరిగి తిప్పినా అది మళ్ళీ తిరిగి తిరిగి ఎక్కడికే వచ్చింది. చక్రం ఎట్టుందిరా అంటే గుండ్రంగా ఉంది. చక్రం ఎక్కడ స్టార్ట్ చేసినా మళ్ళీ అక్కడికే వచ్చింది. చక్రం దగ్గర మనం ఏలు పట్టుకొని చుట్టూ తిప్పుకుంటూ తీసుకొచ్చి మళ్ళీ మొదటి దగ్గరికే వచ్చింది. కాబట్టి నువ్వు ఎడిదిరిగి ఎటు నుంచి వచ్చినా, నువ్వు సైంటిఫిక్ గా వచ్చినా, హిస్టారికల్ గా వచ్చినా, వేదాల్లో నుండి వచ్చినా, తిరిగి మళ్ళీ ఎక్కడికి వచ్చినా బైబిల్ టచ్ అవుతుంది. బైబిల్ ఏం రాశాడు స్పష్టంగా? ఆది యందు వాక్యం ఉండేది. ఇంకంతే. దేవుడు అనే పదం తర్వాత అసలు ఆది యందు వాక్యం ఉండేను అన్నాడు. వాక్యం అంటే అర్థమైంది? వాక్యం అంటే శబ్దం అన్నమాట, మాట, సౌండ్ అన్నమాట. ఆది అంటే ఇట్ ఈస్ ద బిగినింగ్. ఇంకా అంతకు ముందు ఏం లేదు, శూన్యం. ఆది యందు అంటే శూన్యం. తెలుగులో ఆది యందు అన్నారు, హీబ్రూ భాషలో బారా అన్నాడు. ఆది కాండం 1:1 కూడా ఏం రాశాడు? ఆది యందు అనే మాటే రాశాడు కదా. యోహాను సువార్త 1:1 ఆది యందు వాక్యం ఉండెను అన్నాడు. ఆది కాండం 1:1 ఏమన్నాడు? ఆది యందు దేవుడు భూమి ఆకాశములను సృజించును అన్నాడు. అంటే ఇక్కడ వాక్యం అనే పదం ఉపయోగించాడు, అక్కడ దేవుడు అనే పదం ఉపయోగించాడు. అంటే దేవుడు అన్న వాక్యం అన్న ఒకటే. బాగా అర్థం చేసుకోండి. ఆది కాండం 1:1 యోహాను సువార్త 1:1 పోల్చి చూడండి. ఆది కాండం 1:1 ఏం రాశాడు? ఆది యందు దేవుడు భూమి ఆకాశములను సృజించెను. అంటే ఆది యందు దేవుడు ఉన్నాడు అని రాశాడు. ఎవరా దేవుడు? ఆ దేవుడు ఎట్లా ఉన్నాడు? ఆ దేవుడు ఎక్కడున్నాడు? యోహాను సువార్త 1:1 రాశాడు, ఆది యందు వాక్యం ఉండెను అని. అంటే దేవుడే వాక్యం అన్నమాట. దేవుడు వాక్యము రూపంలో, సౌండ్గా, శబ్ద రూపంలో ఉన్నాడన్నమాట. అందుకని ఆది కాండం 1వ అధ్యాయంలో కలుగునుగాక, కలుగునుగాక, వెలుగు కమ్మని పలుకగా వెలుగు కలిగెను, భూమి కమ్మని పలుకగా భూమి కలుగెను. కలుగునుగాక అనేటువంటిది ఏంటి? మనిషి ఎక్కడున్నాడు అక్కడ? దేవుడు మనిషి రూపంలో ఉండి పలికాడా? లేక దేవుడు ఒక భౌతిక రూపంలో ఉండి పలికాడా కలుగునుగాక అని? నో. కలుగునుగాక అనేటువంటిది ఏంటంటే సౌండ్ అన్నమాట, శబ్దమే పలికింది అంతే. దేవుడు శూన్యములో ఉన్నాడు. ఎలాగున్నాడంటే శబ్ద రూపంలో ఉన్నాడు. శూన్యం అంతా వ్యాపించి ఉన్నాడు. ఈ మొత్తం శూన్యమే కాబట్టి ఈ శూన్యం అంతా వ్యాపించి ఉంది సౌండ్. ఆ సౌండ్ పలికింది అన్నమాట కలుగునుగాక అని. ఆ కలుగునుగాక అని సౌండ్ ఏదైతే పలికిందో అది కలిగింది. దానినే సృష్టి అని పిలిచాం మనం. అందువల్ల యేసుక్రీస్తు ఎవరు అంటే ఆయన మొట్టమొదటిగా వాక్యం అనే దేవుడు, శబ్ద రూపములో ఉన్న దేవుడు, శూన్యములో ఉన్న దేవుడు. అందుకని యోహాను సువార్త 1:2 ఏం రాశాడు? యోహాను సువార్త 1:2 సమస్తము ఆయన మూలముగా కలిగెను, కలిగి ఉన్నది ఏదియూ ఆయన లేకుండా కలగలేదు. అసలు చూడండి అమ్మా, ఎంత బాగా రాశాడు చూడండి. సమస్తము ఆయన మూలముగా కలిగిన. ఆయన అంటే ఎవరు? వాక్యం మూలంగా. వాక్యం అంటే ఎవరు? యేసుక్రీస్తే. మళ్ళీ సమస్తము ఆయన మూలముగా కలిగెను, కలిగి ఉన్నది ఏదియు ఆయన లేకుండా కలగలేదు. అంటే కలిగిందంతా ఆయన తర్వాత వచ్చిందే గాని ఆయన కంటే ముందు ఉన్నది ఏదీ లేదు అని రాశాడు. ఎవరాయన? 14వ వచనంలో చెప్పాడు, ఆ వాక్యమే శరీరధారి అయి కృపా సత్య సంపూర్ణుడుగా మన మధ్యకు వచ్చెను. మన మధ్యకు వచ్చింది ఎవరు? యేసుక్రీస్తే కదా. మరి యేసుక్రీస్తు మన మధ్యకు రాకముందు ఎక్కడున్నట్టు? వాక్ రూపంలో ఉన్నాడు, శబ్ద రూపంలో ఉన్నాడు. ఆ శబ్ద రూపంలో ఉన్నటువంటి ఆయన్నే మనం దేవుడు అని పిలుస్తున్నాం. కాబట్టి మొట్టమొదటి దేవుడు ఎక్కడున్నాడంటే శూన్యములో ఉన్నాడని చెప్పాలి. పరలోకం తర్వాత, దేవదూతల తర్వాత మొట్టమొదటిగా ఏముంది అంటే శూన్యం ఉంది అని చెప్పాలి.
శూన్యములో ఏముంది అంటే వాక్యం ఉంది, అంటే సౌండ్ ఉంది అని చెప్పాలి. ఆ వాక్కు రూపంలో ఉన్నాడు దేవుడు. ఆ దేవుళ్ళలోనే 3 భాగాలు ఉన్నాయి. ఏమిటి? తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ. అంటే శబ్ద రూపములో ఉన్నటువంటి దేవునిలో, వాక్యం అనే దేవునిలో 3 వ్యక్తులుగా 3 వ్యక్తిత్వాలు కలిగి ఉన్నారు. తండ్రి, కుమార, పరిశుద్ధాత్ముడిగా ఉన్నారు. దేవుడు ఒక్కడే. ఆ ఒక్కడైన దేవుడు వాక్కు రూపములో ఉన్నాడు. ఆ వాక్కు రూపములో ఉన్న దేవుడు 3 వ్యక్తులుగా తండ్రి, కుమార, పరిశుద్ధాత్మగా ఉన్నారు. ఆ కుమారుడైన దేవుడిని ఇప్పుడు మనం ఏమని పిలుస్తున్నాము? యేసుక్రీస్తు అని పిలుస్తున్నాం. కనుక యేసుక్రీస్తు అనగా కుమారుడైన దేవుడు. యేసుక్రీస్తు అనగా త్రిత్వములో 2వ వ్యక్తి. యేసుక్రీస్తు అనగా దేవుడు. యేసుక్రీస్తు అనగా వాక్కు రూపములో ఉన్నటువంటి శక్తి. యేసుక్రీస్తు అనగా ఓం స్వరూపి. అందుకని అందరూ ఏమంటారంటే ఓం 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 అంటా ఉంటారు. రేపు చెబుతాను అసలు దీని వివరాలని. హిందూ వేదాలకి బైబుల్కి టాలీ చేసి చెప్తాను, అప్పుడు రేపు మీకు అర్థమైంది. అసలు హిందూ వేదాల్లో ఉన్న పదాలేంటో, బైబుల్లో ఉన్న అర్థాలేంటో మీకు చెబితే హిందూ వేదాలు మొత్తం తీసి అప్పుడు బైబిల్ దగ్గరికి వస్తారు ప్రజలు. ఎందుకంటే ఈ విషయాల్ని పూజారులు దాచిపెట్టారు. ఈ విషయాల్ని పూజారులు బయట పెట్టట్లేరు. వాస్తవమైతే రమ్మనండి, వేదాలని బైబిల్ని ఒకేసారి పెట్టి చూస్తే వేదాల్లో ఏ మాటలు చెప్పినాయో బైబిల్లో ఆ మాటలు ఉన్నాయి. ఇంకో సంగతి చెప్పమంటారా? వేదాల్లో చెప్పబడ్డాయి కానీ నెరవేరలేదు. అయితే వేదాల్లో చెప్పబడిన మాటలు బైబిల్లో నెరవేరినాయి. అయితే అన్నమాట వేదాలకి బైబిల్కి ఉన్న తేడా. వేదాల్లో ఉన్న మాటలే బైబిల్లో ఉన్నాయి, బట్ తేడా ఏంటంటే వేదాల్లో మాటలు చెప్పబడ్డాయి కానీ నెరవేరలేదు. అయితే వేదాల్లో చెప్పిన మాటలకు బైబిల్ జవాబు చెప్పిద్ది అన్నమాట. అంటే 2 విభేదించట్లేదు, ఒకదానికొకటి సహకరించుకుంటా ఉన్నాయి. వేదం అనేది ప్రశ్న అయితే బైబిల్ జవాబుగా ఉంది. అయితే మనోళ్ళు ఏం చేశారంటే బైబిల్ జవాబును ప్రక్కన పడేశారు. ప్రక్కన పడేసి వీళ్ళేదో కొత్తగా ఇప్పుడు ఓం ఓం అనగానే ఓం శక్తి అనుకుంటున్నారు. ఓం శక్తి అని ఎవరు చెప్పాడు? ఓం శక్తి అనుకుంటున్నారు, లేకపోతే ఆదిశక్తి అనుకుంటున్నారు. ఆదిశక్తి అంటే ఏంది? ఆదిశక్తి అంటే కొంతమంది అనుకుంటారు ఒక స్త్రీ రూపంలో ఉంది, ఆదిశక్తి స్త్రీ అనుకుంటున్నారు. లేకపోతే ఆదిశక్తి అంటే ఏందో అనుకుంటున్నారు. అసలు ఆదిశక్తి ఏంటి? ఆది యందు వాక్యం ఉండెను, ఆది యందు ఓం శబ్దం ఉండెను. ఆ ఓం శబ్దమే, ఆ ఓం స్వరూపే, ఆ వాక్యమే శరీరధారి అయి కృపాసత్య సంపూర్ణుడుగా మన మధ్యకు వచ్చాడు. కాబట్టి ఇప్పుడు చెప్పండి, యేసుక్రీస్తు అంటే రక్షకుడు అనేది తర్వాత, యేసుక్రీస్తు అంటే దేవుని కుమారుడు, ఇవి తర్వాత ఆన్సర్లో. ఫస్ట్ ఆన్సర్ ఏంటి? యేసుక్రీస్తు అనగా వాక్యం అనే దేవుడు. యేసుక్రీస్తు అనగా త్రిత్వములో ఒక వ్యక్తి. త్రిత్వము 3 ఒకేసారి ఉన్నారు. ఈ మధ్య క్రైస్తవ సంఘాల్లో ఒక తప్పుడు సంఘం ఉంది. వాళ్ళు ఏం చెప్తారంటే తండ్రి ముందున్నాడు, ఆయన తర్వాత కుమారుడు వచ్చాడు, ఆయన తర్వాత పరిశుద్ధాత్ముడు వచ్చాడు అని చెప్తారు. ఇది తప్పు అన్నమాట, శుద్ధ తప్పు బోధ. అంటే తండ్రి ముందున్నట్టు, తండ్రి తర్వాత కుమారుడు వచ్చినట్టు, కుమారుడు తర్వాత పరిశుద్ధాత్మ వచ్చినట్టు అంటారు. ఇది తప్పుడు బోధ. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మలు ఒక్క సెకండ్ కూడా ముందు వెనక ఎవరు లేరు. 3 సేమ్ టైంలో ఉన్నారు. 3 సేమ్ టైం ఉన్నారు. అంతేగాని తండ్రి ముందు వచ్చినాక, తండ్రి కొంతకాలం బ్రతికినాక మళ్ళీ కుమారుని క్రియేట్ చేసుకోలేదు. ఆ తర్వాత మళ్ళీ పరిశుద్ధాత్ముడు సృష్టించబడలేదు. నో, 3 ఆది నుండి ఉన్నారు. అసలు 3 ఒకటే. 3 కలిపే మనం వాక్యం అనే దేవుడు అని పిలుస్తున్నాం. ఆ లెక్కకు వస్తే ఇప్పుడు 3 కలిపి తండ్రి, కుమార, పరిశుద్ధాత్ముడు వేరువేరుగా మనకు కనిపించారు, రైటే. 3ను 3గా చూడొచ్చు, ఎట్ ద సేమ్ టైం 3ను ఒకరుగా చూడొచ్చు, ఒకరైన 3. అందుకని మనం ఏమని పిలుస్తాం ఆశీర్వాదం ఇచ్చేటప్పుడు? తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుడు అంటాం. అంతేగాని 3 దేవుళ్ళు అని చెప్పడానికి ఎక్కడుంది? 3 వ్యక్తిత్వాలు కలిగి కనపడుతున్నారు కానీ 3 ఒకే దేవుడు. ఆ ఒకే దేవుడు వాక్రూపములో, శబ్ద రూపంలో ఉన్నాడు. సైన్స్ వాడు కూడా నోరు మూసుకొని కూర్చుంటాడు. ఎందుకంటే సైన్స్ వాడు కూడా చెప్పే మాట ఏంటంటే మొట్టమొదటిగా ధ్వని ఉంది, ధ్వనిలో నుండి సమస్తం బయటకు వచ్చింది అంటాడు. ప్రపంచంలో ఏ సైంటిస్ట్ని అడిగినా చెప్పే ఆన్సర్ అదే. మొట్టమొదటిగా శూన్యంలో ఏముందిరా బాబు అంటే శూన్యంలో ధ్వని ఉంది అంటాడు. సరే ధ్వని తర్వాత ఏముందో ఇంకొంచెం చెప్పురా అంటే ధ్వని తర్వాత లైట్ ఉంది అంటాడు. ఈ 2 యేసుక్రీస్తే. యేసుక్రీస్తు ఏమన్నాడు? ఆది యందు వాక్యం ఉంది అన్నాడు. మళ్ళీ ఏమన్నాడు యేసుక్రీస్తు? నేను లోకమునకు వెలుగై ఉన్నాను అన్నాడు. మరి సైంటిస్టులు చెప్పేది అదేగా. ముందేముందంటే ముందు వాక్యం ఉంది అంటున్నారు, ధ్వని అంటున్నారు. తర్వాత ఏముందంటే లైట్ ఉంది అంటున్నారు. లైట్ ఎవరు? యేసుక్రీస్తే. యేసుక్రీస్తేగా మరి వెలుగు, యేసుక్రీస్తేగా ధ్వని. అటు వేదాలను అడిగినా యేసుక్రీస్తే చెబుతున్నారు, సైంటిస్టులను అడిగిన, సైన్స్ వాళ్ళని అడిగినా యేసుక్రీస్తుని చెప్తున్నారు. ఎటు నుండి చూసినా మొట్టమొదటి యేసుక్రీస్తే కనపడుతున్నాడు. ఆయన వాక్యం అనే దేవుడుగా ఉన్నాడు. ఆ వాక్యం అనే దేవుడే త్రిత్వ రూపంలో ఉన్నాడు. ఆ త్రిత్వంలో 2వ వ్యక్తి యేసుక్రీస్తు అని మనం పిలుస్తున్నాం. అంతేగాని 3 దేవుళ్ళు కారు.
ఒక ఆయన ఇలాగే చెప్పాడులే, ముందు యెహోవా దేవుడు ఉన్నాడు, ఆ తర్వాత ఆయనకి 2 కొడుకులు, యేసుక్రీస్తు పెద్ద కొడుకు, పరిశుద్ధాత్ముడు చిన్న కొడుకు అన్నాడు. ఇవన్నీ ఉండే కొంది విపరీత వ్యాఖ్యానాలు. ఆ లెక్కకు వచ్చి ఇంకొక మాట చెప్పమంటారా? ఇప్పుడు యేసుక్రీస్తు కుమారుడు అనుకోండి, పులి ఉంది, పులికి ఒక పిల్ల ఉంది. పులి పిల్లని ఏమని పిలుస్తాం? పులి పిల్ల అని పిలుస్తాం. పులి పిల్ల పెద్ద నాకేమని పిలుస్తాం? పులి అనరా? మరి దాంట్లో ఏంటి? మళ్ళీ దాన్ని పులి పిల్లే అని ఎందుకు అనాలి చెప్పండి? ఇవన్నీ అర్థం కాని బోధలు అన్నమాట. ఇప్పుడు పుట్టినప్పుడు పులి పిల్ల అయింది అనుకో, అంటే పెద్దయినా కూడా పులి పిల్లే అంటావేంటి? పెద్దయినాకు పులి పిల్ల పులి అవుదా? యేసుక్రీస్తు భూలోకానికి వచ్చాడు గనక దేవుని కుమారుడు అయ్యాడు, కానీ భూలోకానికి రాకపోతే దేవుని కుమారుడు ఎట్ట అయ్యుండేవాడు? దేవుడే అయి ఉండేవాడు. కాబట్టి యేసుక్రీస్తు అంటే త్రిత్వములో ఒక వ్యక్తి, ఆయన దేవుడు. అందుకే నిన్న మీకు కొన్ని రిఫరెన్స్లు చూపించాను, మీకు గుర్తుందా? రోమాపత్రిక 9:5 చూపించా. రోమాపత్రిక 9:5లో ఏముందంటే, ఈయన సర్వాధికారి అయిన దేవుడు అని రాయబడింది యేసుక్రీస్తుని గురించి. దేవుడు కుమారుడు అని చెప్పలా, ఈయన సర్వాధికారి అయిన దేవుడు. యోహాను మొదటి పత్రిక 5:20లో ఏం చెప్పాడు? ఈయన నిజమైన దేవుడును నిత్య జీవమునై ఉన్నాడు అని చెప్పాడు యేసుక్రీస్తుని గురించి. కాబట్టి యేసుక్రీస్తు ఎవరనగానే గట్టిగా ఏం చెప్పాలంటే, ముందు ఈరోజు రెండో జవాబుకి వస్తాం, మొదటి జవాబే గుర్తు చేస్తున్నా. మొదటి జవాబు ఏం చెప్పాలంటే, యేసుక్రీస్తు ఎవరంటే ఆయన నిజమైన దేవుడు. ఇంకా మాట్లాడితే ఆయన త్రిత్వములో ఒక వ్యక్తి. త్రిత్వం ఆది నుంచే ఉంది, ఆ త్రిత్వములో ఒక వ్యక్తి. ఆ త్రిత్వం ఎక్కడుందంటే శబ్దరూపములో ఉంది. వాక్యం అనే దేవుడు, ఆ యేసుక్రీస్తే వాక్యం అనే దేవుడు అని చెప్పాలి. అది సంగతి. కనుక యేసుక్రీస్తు ఎవరు అనగా, ఒకటి ఆయన వాక్యం అనే దేవుడు, వాక్కు రూపములో ఉన్న దేవుడు. మీకు ఇంకో సంగతి కూడా చెప్పమంటారా? కొంతమంది ఏమంటారంటే, హైందూ సోదరులు ఇతరులు ఏమడుగుతారంటే, యేసుక్రీస్తు వారు భూలోకానికి వచ్చి 2000 సంవత్సరాలే కదా అయింది, ఇప్పుడు 2004 సంవత్సరాలు అయింది అంటే యేసుక్రీస్తు కూడా మధ్యలో వచ్చినట్టే కదా, అంతకుముందు కొన్ని వేల సంవత్సరాల నుంచే మానవ జాతి ఉంది కదా ఈ భూలోకంలో, యేసుక్రీస్తు వచ్చి 2004 సంవత్సరాలు అయింది, రైటే. అంతకుముందు కొన్ని వేల సంవత్సరాల నుంచి మానవ జాతి ఇక్కడ ఉందగా, అంతకుముందు కొన్ని వేల సంవత్సరాల నుంచి మనుషులు నివసిస్తున్నారుగా, మరి యేసుక్రీస్తు కూడా ఇప్పుడు మధ్యలో వచ్చినోడేగా, ఈయనట్టు దేవుడు అవుతాడు అంటే అప్పుడు దానికి ఏం చెప్పాలంటే, యేసుక్రీస్తు వారు మధ్యలో పుట్టినోడు కాదు. వాస్తవానికి యేసుక్రీస్తు పుట్టాడు అని చెప్పి బైబిల్లో చెప్పకూడదు, యేసుక్రీస్తు వచ్చాడు అని చెప్పాలి. పుట్టాడు అనే దానికి వచ్చాడు అనే దానికి చాలా తేడా ఉంది. అందుకని మనోళ్ళు క్రిస్మస్ అన్నారు కానీ బర్త్ ఆఫ్ క్రైస్ట్ అని చెప్పలేదు. బర్త్ ఆఫ్ క్రైస్ట్ అనే పదం మనం కల్పించుకున్న పదం. బర్త్ ఆఫ్ క్రైస్ట్ అంటే క్రీస్తు పుట్టినరోజు అని, అది సరైన అర్థం కాదు. బైబిల్లో ఆ మాట ఎక్కడ లేదు. బైబిల్లో ఏం చెప్పాడంటే క్రిస్మస్ అని పెట్టుకున్నారు ముందు. క్రిస్మస్ అంటే క్రీస్తు ఆరాధన అని అర్థం. క్రీస్తుని ఆరాధిద్దాం అనుకున్నారు కానీ క్రీస్తు పుట్టినరోజు చేసుకుందాం అనుకోలా. అందుకని యేసుక్రీస్తు వారు పుట్టాడు అని బైబిల్ చెప్పట్లా. బైబిల్ ఏం చెప్పిందంటే, యేసుక్రీస్తు వారు వచ్చాడు, 2000 సంవత్సరాల క్రితం భూలోకానికి వచ్చాడు. వచ్చాడంటే అంతకుముందు రాకముందు ఉన్నాడనే ఇంకో చోట నుండి ఇక్కడికి వచ్చాడు, షిఫ్ట్ అయ్యాడు. మీరు బైబిల్లో చూడండి, మీకు అర్థమైంది. లోకాసువార్త 19:10లో ఏం రాశాడు? లోకాసువార్త 19:10లో ఏమన్నాడు? నశించిన దానిని వెదకి రక్షించుటకు మనిషి కుమారుడు లోకములోనికి వచ్చెను. పుట్టినని ఎక్కడ ఉంది? ఏడంది పుట్టినని చూపించండి బైబిల్లో. మరి పుట్టాడు అంటున్నారు. పుట్టాడంటే అంతకుముందు లేడనేగా అర్థం. పుట్టడం అంటే ఏంది? ఇట్ ఈస్ ద బిగినింగ్. నువ్వు ఎప్పుడు పుడతావో అప్పుడు నీ చరిత్ర ప్రారంభమైనట్టు లెక్క. ఇప్పుడు దేవుడు పుట్టాడు అన్నాం అనుకోండి, అంతకుముందుకు ఆయన లేనట్టేగా. పుట్టినరోజు నుంచి ఆయన చరిత్ర మొదలైనట్టేగా. అంతకుముందు ఆయన లేనట్టు లెక్కకు వచ్చిందిగా. అంతకుముందు ఆయన ఉన్నాడు కనుక ఇప్పుడు పుట్టినట్టేట. కనుక పుట్టలేదు. ఏమయ్యాడు? యేసుక్రీస్తు వచ్చాడు. అది అంతకు ముందు ఉన్నాడు, వేరే స్థలంలో ఉన్నాడు, వేరే స్థలంలో నుండి భూమి మీదకి వచ్చాడు. అది కాబట్టి పుట్టెను అనే దానికను వచ్చెను అనే దానికి చాలా తేడా ఉంది. పుట్టెను అంటే ఇట్ ఇస్ ద బిగినింగ్, బట్ యేసుక్రీస్తుకు బిగినింగ్ ఎక్కడుంది? అంతకు ముందే శూన్యములో ఉన్నాడు కదా, అంతకుముందు వాక్రూపములో ఉన్నాడు కదా, ఓం స్వరూపిగా ఉన్నాడు కదా. ఓం స్వరూపిగా ఉన్నవాడు శరీర స్వరూపాన్ని ధరించుకుని వచ్చాడు. అది లెక్క. ఓం స్వరూపిగా ఉన్న దేవుడు, శబ్దరూపములో ఉన్న దేవుడు శరీర రూపాన్ని ధరించుకొని ఇక్కడికి వచ్చాడు. దాన్నే మనం ఏమన్నట్టు వచ్చాడు అని ఉపయోగించాలి. కాబట్టి క్రిస్మస్ అంటే అర్థం ఏంటంటే, యేసుక్రీస్తు వారు వచ్చిన రోజును జ్ఞాపకం చేసుకోవటం, భూలోకానికి వచ్చిన రోజున. అంతేగాని నిజంగానే పుట్టలేదు, పుట్టాల్సిన పని ఆయనకి లేదు. దేవుడు ఏంటి? పుట్టడం ఏంటి? మళ్ళీ ఆ పుట్టిన దానికి ఇంకో పండగ,
ఇంతకుముందు ఏం చేసేవాళ్ళంటే పైన నక్షత్రం పెట్టి కింద కమ్మకు పశువుల తొట్టి పెట్టి పశువుల తొట్టిలో యేసుక్రీస్తుని పెట్టేవాళ్ళు. ఇప్పుడు ఏం చేసేసారంటే పశువుల తొట్టికి ప్రమోషన్ ఇచ్చేసారు. ఇచ్చి పశువుల తొట్టిని కూడా నక్షత్రాలు పెట్టేస్తున్నారు. కింద అంటే ఎందుకు వచ్చిన వాళ్ళే అంటే వీళ్ళు చాదస్తాలు మరీ ఎక్కువైపోయినాయి. అంటే ఇప్పుడు ఏంటి, పైన నక్షత్రం పెట్టి నక్షత్రంలో పశువులు తొట్టి పెట్టి తొట్టిలో పెడతారు అన్నమాట యేసుప్రభు. అంటే నాకు పశువుల తొట్టి నక్షత్రంలో వచ్చిందా అంటే మన ఇష్టం వచ్చినట్టు అయిపోయింది వ్యవహారం. ఇంకో కొంతకాలం ఉంటే ఏం చేస్తారంటే పశువుల తొట్టిని పైన పెట్టి నక్షత్రాన్ని కింద పెట్టేస్తే పోలా, అది కూడా చేసేసినా చేసేస్తారు. ఇవన్నీ ఏంటంటే విపరీతమైన పనులు అన్నమాట. యేసుక్రీస్తు వారు పుట్టడం కాదు, యేసుక్రీస్తు వచ్చాడు. ఇప్పటికి కూడా చాలా మంది యేసుక్రీస్తు పుట్టిన పాటలే పాడుకుంటూ కూర్చుంటున్నారు 2003 సంవత్సరాల నుంచి. ఆయన నవ్వుకుంటా ఉంటాడు, ఇదేంట్రా నేనేదో వాళ్ళని రక్షిస్తామని వచ్చాను, వచ్చి మళ్ళీ తిరిగి వచ్చాను, మళ్ళీ రెండోసారి నేను వెళ్ళబోతుంటే ఇంకా లాలి లాలమ్మ లాలి లాలనుసు పాడరే బాలు వేసుకుంటే ఇంకెప్పుడు బాలు వేసే పాడుకుంటూ కూర్చో లాలి పాటలు. ఈలోపు ఆయన వచ్చి సంఘాన్ని తీసుకొని పోతాడు. సంఘాన్ని తీసుకొని పోయినా కూడా వేడే కూర్చొని పాడుకుంటూ కూర్చో. డిసెంబర్ 24వ తారీఖు 23వ తారీఖు సంఘం ఎత్తబడింది అనుకో, 24వ తారీఖు వీళ్ళు ఎడవ పట్ట పాటలు పాడుకుంటాను కూర్చుంటారేమో, మళ్ళీ క్రిస్మస్ చేస్తారేమో, నాకు తెలియదు. ఇదంతా ఏంటంటే చేదస్తం అన్నమాట. ఈ పాస్టర్లు చెప్పే చేదస్తం, ఈ తప్పుడు బోధలు, వాక్యం తెలిసి తెలియని పనులు అన్నమాట. ఇవన్నీ రా వాక్యం ఏముందో చూడు, రా వేదాల్లో చూద్దాం, రా శాస్త్రం చూద్దాం, రా సైంటిఫిక్ గా చూద్దాం, రా హిస్టారికల్ గా చూద్దాం, రా చూసి ఏది సత్యమో తెలుసుకోవాలా. ఏదో ఒకదాన్ని గుడ్డిగా నమ్మటం కాదు. అసలు బైబిల్ ఏం చెప్తుంది, వేదాలు ఏం చెప్తున్నాయి, అసలు సత్యం ఏంటి అనేది గ్రహించాలి. కాబట్టి యేసుక్రీస్తు పుట్టాడు కాడు, యేసుక్రీస్తు వచ్చాడు. వచ్చాడు అంటే అంతకు ముందే ఉన్నాడు. ఎక్కడున్నాడు? అంతకుముందు శూన్యంలోనే ఉన్నాడు. అసలు పాతన మంది ఏంటి, పాతన మంది నిన్నగాక మొన్న వచ్చింది. ఆదాం ఏంటి, ఆదాం కంటే ముందే ఉన్నాడు. ఆదాం ఏంటి, అసలు ఈ సృష్టి కంటే ముందే ఉన్నాడు. మొదటి తిమోతి పత్రిక 6:16 ఏం చెప్పింది? తిమోతి మొదటి పత్రిక 6:16 ఏం చెప్పాడు? ఎవరునూ సమీపింపురాని తేజస్సులో అమరత్వం కలిగి తానొక్కడే వసించుతున్నాడు అని చెప్పాడు. ఇంకేంటి మరి, ఎవడను సమీపింపురాని తేజస్సులో తాను ఒక్కడే అమరత్వం కలిగి వసించుతున్నాడు అంటే ఇంకేంటి? మళ్ళీ పుట్టాడని చెప్తావు, మళ్ళీ మధ్యలో వచ్చాడని చెప్తావు, మధ్యలో వచ్చిన దేవుడు అంటావు, అవతార పురుషుడు అంటావు, దేవుని కుమారుడు అంటావు, ప్రవక్త అంటావు, నీతిమంతుడు అంటావు. ఇవన్నీ చిన్న చిన్న కారణాలు. అసలైన కారణం ఏంటంటే ఆయన వాక్యం అనే దేవుడు, వాక్ స్వరూపముగా ఉన్న దేవుడు, శూన్యములో ఉన్న దేవుడు. ఆ వాక్ స్వరూపిగా ఉన్న దేవుడే త్రిత్వం అయ్యాడు. ఆ త్రిత్వంలో రెండో వ్యక్తి యేసుక్రీస్తు వారు. ముగ్గురు ఒకేసారి ఉన్నారు కాబట్టి త్రిత్వం అంటే ముగ్గురును ఒకే వ్యక్తిగా చెప్పొచ్చు, ముగ్గురును వేరువేరుగా చెప్పొచ్చు. అది సందర్భాన్ని బట్టి మనం ఉపయోగిస్తాం అంతే. సందర్భాన్ని బట్టి ఒకటిగానో లేక ముగ్గురుగానో ఉపయోగిస్తాం కానీ ముగ్గురు వేరువేరని ఖచ్చితంగా చెప్పలేము. ముగ్గురు ఒకటే కనుక యేసుక్రీస్తు వారు మొదట్లోనే ఉన్నాడు. అందుకే ఒకసారి యూదులకి యేసుక్రీస్తుకి ఒక వాదం జరిగితే వాళ్ళు అన్నారు, అసలు నువ్వు ఎవరవయ్యా, నువ్వు ఎప్పటి నుంచి ఉన్నావో చెప్పు నీ సంగతి అన్నారు యూదులు యేసుక్రీస్తు నమ్మకుండా. అప్పుడు యేసుక్రీస్తు అన్నాడు, నేను ఎవరిని అనుకుంటున్నారు మీరు? మీ పితరుడైనటువంటి అబ్రహామే నన్ను చూడాలనుకున్నాడు, చూడలేకపోయాడు. అబ్రహాం కంటే నేను ముందున్నాను అన్నాడు. వీళ్ళకి భలే కోపం వచ్చింది అన్నట్టు. ఓరి తిప్పి వేసుకుంటే 50 సంవత్సరాలు ఇతనికి ఎంత అవమానంగా మాట్లాడుతున్నాడు రా మన అబ్రాం గారిని. అబ్రాహ్మణ్ అంటే వాళ్ళకి భలే కోపం, ఎందుకంటే వాళ్ళ మూల పురుషుడు అన్నమాట. అబ్రాహ్మణ్ అన్నా మోషేనన్నా యూదులకు భలే కోపం. మొదటి దేవుడు అబ్రాహ్మ, వాళ్ళకి రెండో దేవుడు మోషే. దేవుడు తర్వాత వీళ్ళిద్దరు ముఖ్యమైన వాళ్ళు. ఇప్పుడు యేసుక్రీస్తు ఏమన్నాడు, నేను అబ్రాహాం కంటే ముందుటోని, అబ్రాహం గారు నన్ను చూడాలనుకొని చూడలేకపోయాడు అన్నాడు. ఓరి ఇదేంట్రా, ఎంత అవమానం చేస్తున్నాడు మన అబ్రాహం గారిని అని వాళ్ళు రాళ్ళతో కూడా చంపుదాం అనుకున్నారు యేసుక్రీస్తుని. చూసినారా? కాబట్టి ప్రియులారా, యేసుక్రీస్తే చెప్పాడు, నేను అబ్రాహం కంటే ముందున్నాను. అబ్రాహం నన్ను చూడాలనుకొని చూడలేకపోయాడు. అబ్రాహాంకి అవకాశం దొరకలేదు. నేను మీ మధ్యకి వచ్చాను కానీ మీరు నన్ను పట్టించుకోవట్లేదు అన్నాడు యేసు ప్రభు. కాబట్టి యేసుక్రీస్తు వారు ముందే ఉన్నాడు అని మీరు తెలుసుకోండి. యేసుక్రీస్తు వారు 2003 సంవత్సరాల క్రితం ఉన్న దేవుడు కాడు. కన్య అయిన మరియకు పుట్టినందువల్ల వచ్చినోడు కాదు యేసు ప్రభువారు. కన్య అయిన మరియమ్మ గారిని ఒక సాధనగా ఉపయోగించుకున్నాడు అంతే. ఇంకా మీకు తేలిక భాషలో చెప్పమంటారా? ఒక వ్యక్తి ఒక దేశం నుంచి ఇంకొక దేశానికి రావటానికి విమానంలో వచ్చినట్టుగా యేసుక్రీస్తు వారు పరలోకములో నుండి భూలోకానికి రావటానికి మరియమ్మ గారిని ఒక వాహనంగా ఉపయోగించుకున్నాడు. మరియమ్మ గారి ద్వారా భూలోకులు అడుగు పెట్టాడు, అంతేగాని అప్పుడే బిగినింగ్ అవలేదు. అంతకుముందు యేసుక్రీస్తు వాక్ స్వరూపిగా ఉన్నాడు. రేపు చెబుతా ఇంకా ఎక్కువ సంగతులు అసలు తేల్చుకుందాం సంగతి. దేవుని వాక్యం జాగ్రత్తగా గమనించాలి. యేసు ఎవరు అంటే మన ఇష్టం వచ్చినట్టు చెప్పడానికి లేదు.
యేసు ఎవరంటే బైబిల్ ఏం చెప్తుందో చాలా జాగ్రత్తగా గమనించుకోవాలి. కనుక ఇప్పుడు రెండవ కారణంలోనికి వెళ్దాం. మొదటి కారణాన్ని నిన్న చెప్పిన దాన్ని ఇంకొంచెం వివరంగా గుర్తు చేశా. ఏం చెప్పుకున్నాం ఇప్పుడు ఎంతగా చెప్పండి? యేసుక్రీస్తు ఎవరు? వాక్యం అనే దేవుడు, లేక వాక్ రూపములో ఉన్న దేవుడు. అది వాక్ రూపములో, శబ్ద రూపములో, శూన్యములో ఉన్న దేవుడు, లేక త్రిత్వముగా ఉన్న దేవుడు యేసుక్రీస్తు అని స్పష్టంగా తెలుసుకోవాలి. ఓకే, రెండవ కారణం, ఈ త్రిత్వములో ఉన్నటువంటి ఈ దేవుడు, శబ్ద రూపములో ఉన్నటువంటి ఈ దేవుడు, శూన్యములోనే ఉన్న దేవుడు, లేక పాత నిబంధన కాలములోనే పరోక్షంగా ఉన్నటువంటి ఈ దేవుడు ఇప్పుడు రెండవ జవాబు. ఈ రాత్రి భూలోకానికి వచ్చేటప్పుడు ఒక పేరు పెట్టుకుని వచ్చాడు. ఈ భూలోకానికి ఏమని పేరు పెట్టుకున్నాడు? యేసు అని పేరు పెట్టుకున్నాడు. సో యేసు అంటే ఎవరంటే ఇప్పుడు రెండవ జవాబు రక్షకుడు. ఒకటేం వాక్యం అనే దేవుడు యేసుక్రీస్తు అనగా, ఇప్పుడు రెండవ జవాబు వివరిస్తున్నాను రండి. యేసుక్రీస్తు అనగా ఎవరు? రెండవ పాయింట్, రెండవ జవాబు యేసు అనగా రక్షకుడు. ఆ పేరుకే అర్థం అది. చాలా మంది యేసుక్రీస్తు నమ్ముకోమంటే మా దేవుడు కాదు కదండి అంటారు. అంటే యేసుక్రీస్తు అంటే ఏమనుకుంటున్నారు? యేసుక్రీస్తు అంటేనే అర్థం రక్షకుడు. యేసుక్రీస్తు నాకు వద్దన్నావు అంటే రక్షకుడు నాకు వద్దన్ను అంటున్నట్లు లెక్క. నీకు తెలియదు. ఇప్పుడు యేసుక్రీస్తు అంటే నువ్వేమనుకుంటున్నావు అంటే అదేదో ఒక మతంలో పేరు అనుకుంటున్నావు, అదేదో ఒక పేరు అనుకుంటున్నావు, అదేదో ఒక దేవుడి సంగతి నాకు వద్దనుకుంటున్నావు. నువ్వు అసలు యేసు అంటేనే అర్థం రక్షకుడు. రక్షకుడిని వద్దన్నావంటే నువ్వు నాశనం అవుతున్నట్టే లెక్క. రక్షకుడిని వద్దంటున్నావంటే ఇక నీకు రక్షణ వద్దనే కదా అని అర్థం. ఒక వ్యక్తి ఇప్పుడు ఈ యేసు అనే పేరు కూడా ఎక్కడి నుంచి వచ్చిందంటే గ్రీక్ భాషలో దీనికి ఒక మంచి అర్థం ఉంది. యేసు అనే పేరు ఎట్లా వచ్చిందంటే దాని సందర్భం చెబుతానేనండి. ఒక వ్యక్తి మంచి బురదగుంట్లో ఉన్నాడు. బురదగుంట్లో ఉండి దిగిపోతుంది అన్నమాట బురద, బయటకు రాలేకపోతున్నాడు. ఇంకా ఊబి దిగిపోతా ఉంది, గొంతులో దిగిపోతున్నాడు. పైకి రావాలనుకుంటున్నాడు కానీ రాలేకపోతున్నాడు. కేకలేస్తా ఉన్నాడు, అయ్యా 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 రక్షించండి, అయ్యా రక్షించండి అని కేకేస్తున్నారు. ఆ కేకలు విని ఆ చేతులు ఊపటాన్ని చూసి ఒక వ్యక్తి రక్షించడానికి వచ్చి నిలబడ్డాడు. ఆ నిలబడిన వ్యక్తిని గ్రీకులో ఏమని పిలిచారంటే రక్షకుడు అన్నారు. దానికి యేసు అంటే అర్థం అది. గ్రీకు భాషలో యేసు అంటే అర్థం అది. అంటే ఒక వ్యక్తి అపాయములో ఉండి కేకేస్తున్నాడు, అతను ప్రాణం పోతుంది. అతను కేకేసే సందర్భంలో మరొక వ్యక్తి వచ్చి చెయ్యి ఇవ్వటానికి అక్కడ నిలబడ్డాడు. ఇదిగో నా చెయ్యి పట్టుకో అని. ఆ పేరు వచ్చేదాన్ని ఏమంటారంటే రక్షకుడు అని అర్థం వచ్చేటట్టుగా వచ్చింది అర్థం. కనుక యేసుక్రీస్తు అంటే ఎవరంటే రక్షకుడు. రక్షకుడుగా యేసు అనే పేరు పెట్టుకొని భూలోకానికి వచ్చాడు. ఎందుకు వచ్చాడంటే మనల్ని రక్షించడానికి వచ్చాడు. మతాన్ని ఇక్కడ పొలవటానికి రాలా, మతాన్ని స్థాపించడానికి రాలేదు. యేసుక్రీస్తు మత స్థాపకుడు కానే కాడు. ఆయన మతాన్ని గురించి ఎక్కడ చెప్పలా. ఆయన వచ్చింది దేనికంటే మనల్ని రక్షించడానికి వచ్చాడు. అర్థమైందా? మానవ జాతి పాపములో ఉన్నారు గనక, మానవ జాతి మరణానికి వెళ్ళటానికి సిద్ధంగా ఉన్నారు గనక, మానవ జాతి అగ్నిగుండానికి వెళ్ళటానికి సిద్ధంగా ఉన్నారు గనక, దేవునికి దూరం అయిపోయారు గనక, ఈ పతనమైపోతున్న మానవ జాతిని, మరణానికి సమీపంగా ఉండి మరణ కేకలు వేస్తున్న మానవ జాతిని రక్షించటానికి రక్షకుడిగా వచ్చాడు. మత్తయి సువార్త 1వ అధ్యాయం 21వ వచనంలో దేవదూత యోసేపుతో ఆ మాటే చెప్పాడు. దేవదూత యోసేపుతో చెప్తూ అన్నాడు, ఆమె ఒక కుమారుని కనును, తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును గనుక ఆయనకు యేసు అని పేరు పెట్టబడును. అసలు చూడండి ఎంత మీనింగ్ ఉందో అక్కడ. దేవదూత ముందే వచ్చి యోసేపుతో చెప్పాడు అన్నమాట, అయ్యా మరియమ్మ గారికి పుట్టబోతున్న కుమారుడు సామాన్యుడు కాడు, ఆయన అంతకు ముందే ఉన్నవాడు. అయితే ఎందుకు పుడుతున్నాడంటే ఆమె ఒక కుమారుని కనును, తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును, ఇంకెవరు రక్షించను, ఆయనే రక్షించును గనుక రక్షకుడు అని అర్థం వచ్చేటట్టుగా ఆయనకి యేసు అని పేరు పెట్టాం. అది ఆయనకి యేసు అని పేరు పెట్టు అని యోసేపుతో దేవదూత చెప్పాడు. దేవదూత చెప్పిన ప్రకారం యోసేపు ఆ పేరు పెట్టాడు యేసుక్రీస్తుకి. యేసు అని అంటే రక్షకుడు అని. రక్షకుడుగా ఉండటానికి ఈ భూలోకానికి వచ్చాడు. చాలా మందికి యేసు అంటే గిట్టదు. ఎవరన్నా యేసుక్రీస్తు నమ్ముకొని బైబిల్ పట్టుకొని ప్రార్థనకి వెళ్తుంటే ఈ వెనకున్న వాళ్ళు అంటారు, ఎప్పుడు దిగా మతంలోకి, ఈ మధ్య దిగినట్టున్నావే అంటారు. దిగటానికి ఇదేమన్నా గుంట? దిగేదేంటి అసలు దిగేదేంటా? ఎప్పుడు దిగావు? ఈ మధ్య దిగినట్టున్నావు అంటే వాళ్ళు అంటారు తిరిగి, మొన్నే దిగానులే అంటున్నారు వాళ్ళు కూడా.
చెప్పేవాడు కూడా మొన్నే దిగాను, పోయిన నెలలో దిగాను అంటున్నారు. ఎక్కడ దిగా? ఏ గుంటలో దిగావు, ఏ కాలంలో దిగావు? అంటే యేసుక్రీస్తు నమ్ముకోవడం అంటే దిగటమా? అసలు ఇంకో సంగతి చెప్పటం అంటే యేసుక్రీస్తు నమ్ముకోవడం అంటే దిగటం కాదు, గుంటలోంచి పైకి ఎక్కటం. ఇంకొక రకంగా చెప్పాలంటే యేసుక్రీస్తు నమ్ముకోవడం అంటే పాపం అనే గుంటలో నుంచి పైకి ఎక్కటం. యేసుక్రీస్తు గుంటలో దించడానికి అది వచ్చింది, గుంటలో ఉన్నవాడికి చెయ్యి పైకిచ్చి బయటికి లాగటానికి వచ్చాడు. యేసుక్రీస్తు అంటే అర్థం రక్షకుడు, నిన్ను రక్షించేవాడు అన్నమాట. నీ ఆత్మను రక్షించడానికి వచ్చిన వాడే యేసుక్రీస్తు. అందుకే ఆయనకి యేసు అని పేరు పెట్టారు. కాబట్టి పేరులోనే అర్థం ఉంది, పెద్ద ప్రసంగం అవసరంలా. నువ్వు నిజంగా తెలివిగలవాడు అయితే, నిజంగా నీకు సత్యాన్వేషణ చేయాలని ఆలోచన ఉంటే ఆ పేరులోనే అర్థం ఉంది. ఇంకా ప్రపంచంలో ఎవరికి లేదు కదా ఆ పేరు. యేసు అంటే రక్షకుడు అని అర్థం, ఇంకా దానిలో తప్పేముంది? ఆయన పేరులోనే ఆయన యొక్క అర్థం ఉంది, ఆయన పేరులోనే ఆయన ఎందుకు వచ్చాడో ఉంది, ఆయన పేరులోనే ఆయన వచ్చిన ఉద్దేశం ఏంటో చెప్పబడింది. ఆయన భూలోకాన్ని రక్షించడానికి రక్షకుడుగా వచ్చాడు. ఇప్పుడు నువ్వు యేసు ప్రభు నమ్ముకుంటే నిన్ను రక్షించడానికి వచ్చాడు కనుక రక్షిస్తాడు. నువ్వు యేసు ప్రభు నమ్ముకోలేదనుకో, నాకు రక్షణ వద్దన్నట్టు లెక్క, నాకు రక్షణ వద్దయ్యా అన్నట్టు. యేసు ప్రభు నమ్ముకుంటే నాకు రక్షణ కావాలి అని కోరుకున్నట్టు లెక్క. కాబట్టి అది నువ్వు గుర్తుంచుకో. అందుకనే మరి మీకు తెలుసో తెలియదు, వేదాల్లో కూడా ఏం రాయబడిందో తెలుసునా? వేదాల్లో కూడా కన్నికకు సుపుత్రుడు పుడతాడు, ఆయన పుడతాడని ఉంది. ఎందుకంటే మళ్ళీ వీళ్ళు మాట తప్పుతారని ముందుగానే రాసి పెట్టారు. కన్య గర్భాన పుడతాడు అని ఉంది, బెత్లెహేం అనే గ్రామంలో పుడతాడని కూడా ఉంది. మరి అంత స్పష్టంగా చెప్పినప్పుడు ఎందుకు నమ్మరు వీళ్ళు? ఎందుకు నమ్మరంటే ఆ వేదాలు వీళ్ళకి చెబితే కదా. మా వేదాలు అంటున్నారు కానీ మీ వేదాల్లో ఏముందో నీకు తెలుసునా? నువ్వు ఎప్పుడైనా చదివేవా? మరి చదివితే ఎందుకు నమ్మట్లేదు? వేదాల్లో గాని బైబిల్లో గాని ఎక్కడ చెప్పినా సత్యం సత్యమే. నిప్పు ఎక్కడికి వెళ్ళినా కాలిద్దంతే, అది దాని గుణం. కాబట్టి యేసుక్రీస్తు అనగా ప్రియ స్నేహితులారా రక్షకుడు. ఇకంతే, మనల్ని రక్షించడానికి వచ్చాడు. ఇక దీనికి మతంతో పని లేదు, కులంతో పని లేదు, వర్గంతో పని లేదు. ఆయన నిన్ను రక్షించడానికి వచ్చాడు, యావత్ మానవ జాతిని రక్షించడానికి వచ్చాడు. యేసుక్రీస్తు నాకు కావాలి అనుకున్నావు అనుకో, నీకు రక్షణ దొరుకుతుంది. యేసుక్రీస్తు నాకు వద్దన్నావు అనుకో, నాకు రక్షణ వద్దంటున్నట్టు లెక్క, దేవుడిని వద్దంటున్నట్టు కాదు, అసలు నాకు రక్షణే వద్దంటున్నట్టు లెక్క. ఇప్పుడు యోహాను సువార్త 3:36 ఏముందో మీకు అర్థమైంది. యోహాను సువార్త 3వ అధ్యాయం 36వ వచనంలో ఏముందో తెలిసిన? కుమారుని యందు విశ్వాసం ఉంచు వాడే నిత్య జీవము గలవాడు, కుమారుని అంగీకరించని వాడు జీవమును చూడడు గాని దేవుని ఉగ్రత వాని మీదకొచ్చును. ఇంకెంతకంటే ఏం కావాలయా? ఎందుకంటే ఇంకేం కావాలి? ఇంకేం స్పష్టంగా చెప్పాలో చెప్పు. యోహాను సువార్త 3వ అధ్యాయం 36వ వచనం, కుమారుని అంగీకరించు వాడే నిత్య జీవం గలవాడు, కుమారుని అంగీకరించిన వాడు జీవమును చూడడు గాని మరి ఏం జరిగిద్ది? దేవుని ఉగ్రత వారి మీదకి వచ్చిద్ది. కుమారుని అంగీకరించకపోతే, లేక రక్షకుడిగా పుట్టినటువంటి యేసుక్రీస్తుని అంగీకరించకపోతే దేవుని ఉగ్రత వచ్చింది, నరకం వచ్చి దాని మీదకి, నరకంలో ప్రవేశించవలసి వస్తుంది. అందువల్ల యేసుక్రీస్తు అనగా రక్షకుడు అని గుర్తించాలి. రండి ఇంకా లోపలికి వెళదాం. పాస్టర్ గారు, యేసుక్రీస్తు రక్షకుడు అంటానికి రుజువేంటి అని మీరు అడుగుతున్నారా? రండి ఒక 6 రుజువులు చెబుతాను. చాలా ఉన్నాయి కానీ ఒక 6 చెప్పి ముగించేద్దాం. యేసుక్రీస్తు రక్షకుడు అని మీరు ఎట్లా చెప్తారు పాస్టర్ గారు? యేసుక్రీస్తు ఒక్కడే రక్షకుడా ఈ ప్రపంచంలో? ఇంక ఎవ్వరూ లేరా? ఇంక ఎవ్వరూ ఈ మానవ జాతిని రక్షించడానికి అవకాశం లేదా? లేదు లేదు లేదు. మరి యేసుక్రీస్తు ఒక్కడే రక్షకుడు అని ఎట్లా ప్రూఫ్ చేస్తారు? ఓకే, ఇప్పుడు ప్రూఫ్ చేద్దాం. యేసుక్రీస్తు రక్షకుడు అంటానికి 6 రుజువులు చెప్తా. ఈ 6 రుజువుల్లో ప్రపంచంలో ఒక్క వ్యక్తిలో ఒక్క రుజువు కూడా లేదు. ప్రపంచం మొత్తం మీద ఆదాము దగ్గర నుండి ఇప్పటి వరకు కూడా ఇప్పుడు నేను చెప్పబోయే 6 పాయింట్స్ లో ఒక్క పాయింట్ కూడా ఒక్క వ్యక్తిలో కూడా లేదు. మరి 6 రుజువులు ఒక వ్యక్తిలో కనపడుతున్నప్పుడు ఖచ్చితంగా ఆయన రక్షకుడని అంగీకరించాలి. ఇదేం విమర్శ కాదు, ఇదేం వాదోపవాదం కాదు, ఇది సత్యాన్వేషణ. సత్యాన్ని తెలుసుకో, తెలుసుకోకపోతే ఊరుకో, అది నీ ఇష్టం. గ్రహించటం ముఖ్యం, వినటం ముఖ్యం. 6 రుజువులు చెప్తాను, 6 రుజువులు ఆలోచించు. ఇంకెక్కడన్నా ఉన్నాయేమో చూడు, ఎవరిలోనన్నా ఉన్నాయేమో చూడు. ఈ 6 రుజువులు ఒక్క యేసుక్రీస్తులోనే కనపడతాయి. ఏంటి అవి? నెంబర్ 1, యేసుక్రీస్తు రక్షకుడు అని చెప్తున్నాను కదా, ఆయన రక్షించడానికి భూలోకానికి వచ్చాడు అని చెప్పుకుంటున్నాం కదా. అయితే యేసుక్రీస్తు రక్షకుడు అని ఎట్లా చెప్పగలం? యేసు ఒక్కడే రక్షకుడు అని చెప్పి ఎట్లా నిరూపించగలం అంటే 6 రుజువులు ఆయన జీవితంలో మనకు కనపడతాయి. చాలా ఉన్నాయి కానీ ముఖ్యమైన 6 రుజువులు చెప్పి ఈ రాత్రికి ముగిస్తాం. మిగతా సంగతులు రేపు చూసుకుందాం. మొట్టమొదటిది,
యేసుక్రీస్తు రక్షకుడు అని ఎట్లా చెప్పగలం అంటే, మొట్టమొదటిది ఆయన జన్మ పాపం లేకుండా జన్మించాడు. మొట్టమొదటి జన్మ పాపం లేకుండా పుట్టాడు. ఈ భూలోకంలోకి యేసుక్రీస్తు వారు వచ్చాడు అంటే, లేక ఈ యేసుక్రీస్తు వారు ఈ భూలోకంలో జన్మించాడంటే ఆయనకి జన్మ పాపం లేదు. ఎట్లాగ లేదు? ఆయన కన్య గర్భాన జన్మించాడు. కన్య గర్భంలో గుండా వచ్చాడు ఇక్కడికి. మరి ప్రపంచంలో ఉన్న మనుషులందరూ ఎట్లా వస్తున్నారు? స్త్రీ పురుషుల ద్వారా వస్తున్నారు. ప్రతి మనిషికి జన్మ పాపం అంటుతుంది, ఎవరికన్నా కానివ్వండి. ఈ ప్రపంచంలో కోట్ల మంది ప్రజలు పుడుతున్నారు, చనిపోతున్నారు. కోట్ల మంది ప్రజలు జీవిస్తున్నారు. అయితే ప్రతి ఒక్కరికి జన్మ పాపం ఉంది. స్త్రీ పురుషుల వలన పుట్టినటువంటి వాళ్ళు ఈ మానవులంతా. అయితే యేసుక్రీస్తు వారు స్త్రీ పురుషుల వల్ల పుట్టినవాడు కాడు. పురుషుని ప్రమేయం లేకుండా కన్యకగా ఉన్నప్పుడు స్త్రీకి జన్మించిన వాడు యేసుక్రీస్తు వారు. అందువల్ల మానవులందరి జన్మ వేరు, యేసుక్రీస్తు జన్మ వేరు. ఆయన రక్షకుడు అనటానికి ఇదే ముఖ్యమైన రుజువు. మిగతా వాళ్ళందరూ ఎట్టాటోళ్ళు? పెళ్లి చేసుకుంటే భార్యాభర్తలు పుట్టినోడు. ఎవరన్నా కానివ్వండి, ఎంత గొప్ప వ్యక్తి అయినా కానివ్వండి, ప్రతి వ్యక్తి భార్యాభర్తలకు పుట్టినోడు. ప్రతి వ్యక్తి జన్మ పాపం ఉంది. ప్రతి వ్యక్తి మనలాగే పుట్టాడు, అతను జన్మ పాపం అంటింది. అయితే యేసుక్రీస్తు వారు మనలాగా పుట్టినవాడు కాడు. యేసుక్రీస్తు వారికి జన్మ పాపం లేదు. యేసుక్రీస్తు వారి యొక్క జన్మలో పురుషుని ప్రమేయం లేదు. ఆ మాట ముందే చెప్పబడింది. ఎక్కడ చెప్పబడింది తెలిసిన? యేసుక్రీస్తు వారు ఈ భూలోకంలో పుట్టక ముందే 4000 సంవత్సరాల క్రితం ఆదికాండం 3:15 చెప్పబడింది. ఆదికాండం 3:15 యేసుక్రీస్తు వారు భూలోకానికి రాకముందే ఆయన స్త్రీకి పుడతాడు, కన్య గర్భాన పుడతాడని ముందే చెప్పబడింది. యెహోవా దేవుడు అది సాతానుతో చెప్పిన మాట, ప్రవచనం. యెహోవా దేవుడు సాతానుతో ప్రవచనం చెప్పాడు. ఏం చెప్పాడంటే, నీ సంతానమునకును ఆమె సంతానమునకు నేను వైరము కలుగు చేతును. ఆమె సంతానం అంటే స్త్రీ సంతానమునకు అన్నాడు. స్త్రీ సంతానం అంటే అర్థం ఏంటంటే, పురుషునితో సంబంధం లేకుండా ఒక వ్యక్తి స్త్రీకి మాత్రమే పుడతాడు, అతనికి నీకు వైరం కలుగు చేస్తానన్నాడు. అతనంటే కూడా యేసుక్రీస్తు. నీకంటే సాతాను. అంటే సాతానుతో ఏం చెప్పాడంటే, ఓ సాతానా, నువ్వు ఆదాము వల్ల మోసం చేసావు కదా, నువ్వు మానవ జాతిని నాశనం చేస్తున్నావు కదా, అయితే నీ అంతు తేల్చడానికి ఒక వ్యక్తిని నేను పంపిస్తున్నాను. ఆ వ్యక్తి ఎట్లా పుడతాడంటే స్త్రీ సంతానముగా పుడతాడు. పురుషుని ప్రమేయం లేకుండా, పురుషునితో సంబంధం లేకుండా ఒక స్త్రీ గర్భాన, స్త్రీ ద్వారా మాత్రమే ఒక వ్యక్తి జన్మిస్తాడు ఈ ప్రపంచం అంతట్లో. ఆ వ్యక్తిని అంతు తేల్చుకుంటాడు అని అప్పుడు దేవుడు యేసుక్రీస్తుని గురించి సాతానుతో చెప్పాడు అన్నమాట. కాబట్టి యేసుక్రీస్తు వారు స్త్రీ సంతానంలో పుడతాడని ఆయన ఇక్కడికి రాకముందు 4000 సంవత్సరాల క్రితం ముందే చెప్పబడింది ఆదికాండంలో. ఆ తర్వాత యెషయా గ్రంథం 7:14 ఏం చెప్పబడిందంటే, కన్యక గర్భవతి అయి కుమారుని కనును, ఆయనకు ఇమ్మానుయేల్ అని పేరు పెట్టబడును అని చెప్పబడింది. అంటే యేసుక్రీస్తు వారు భూలోకానికి రాకముందే 700 సంవత్సరాల క్రితం యెషయా ప్రవక్త కూడా చెప్పాడు ఆయన కన్య గర్భాన పుడతాడు అని. మరి ఈ విధంగా స్త్రీ సంతానముగా కన్యమరియ గర్భమందు యేసుక్రీస్తు వారు భూలోకంలో పుట్టాడు. అంటే జన్మ పాపం లేకుండా, సైన్స్ కు విరుద్ధంగా, ప్రకృతికి విరుద్ధంగా యేసుక్రీస్తు వారు జన్మించాడు. సైన్స్ వాళ్ళు దీనికి ఒప్పుకోరు కదా. ఇదేంట్రా, పెళ్లి కాని స్త్రీ ఎట్లా గర్భవతి అయింది, పెళ్లి కాని స్త్రీకి ఎట్లా కుమారుడు పుడతాడు? సైన్స్ ఒప్పుకోదు. అయితే సైన్స్ ఒప్పుకోవాలని రూల్ ఏం లేదు. సైన్స్ నే సృష్టించినటువంటి వాడికి సైన్స్ తో లెక్క ఏంటి? కాబట్టి ప్రియమైన స్నేహితులారా, యేసుక్రీస్తు రక్షకుడు అని ఎట్లా చెప్పగలుగుతామంటే, మొదటి రుజువు ఆయనకు జన్మ పాపం లేదు గనక. మనలాగా జన్మించలేదు కాబట్టి, పురుషుని ప్రమేయం లేకుండా కన్యమరియ గర్భమందు జన్మించాడు గనక, జన్మ పాపం అంటకుండా పుట్టటంతోనే పరిశుద్ధుడుగా జన్మించాడు గనక ఆయన రక్షకుడు. ఇప్పుడు ఆయన కూడా పుడతంతో పాపంలో పుట్టాడు అనుకో, పాపంలో పుట్టినోడు పాపిని ఎట్లా రక్షించగలుగుతాడు? ఇప్పుడు నేను పాపిని, నువ్వు పాపివి, వచ్చేవాడు ఎట్ట పుట్టాలి? పాపం లేనోడుగా పుట్టాలి. అతడు కూడా పాపంలోనే పుట్టాడు అనుకోండి, అతడు కూడా మనలాగే పుట్టాడు అనుకోండి, అతనికి కూడా మనలాగే జన్మ పాపం ఉందనుకోండి, అతడు మనల్ని ఎట్లా రక్షిస్తాడు? ఇక అతనికి మనకు భేదం ఏంది? అతనికి జన్మ పాపం ఉంటే, మనకి జన్మ పాపం ఉంటే ఇంకిద్దరికి తేడా ఏంటి? ఆయన ఎట్లా రక్షకుడు అవుతాడు? కనుక రక్షకుడు అవ్వాలంటే మొదటి జన్మ పాపం ఉండకూడదు. అతడు పరిశుద్ధుడై ఉండాలి. అతడు పరిశుద్ధుడై ఉంటే పాపిని రక్షించగలుగుతాడు. కనుక యేసుక్రీస్తు వారు పరిశుద్ధుడుగా జన్మించాడు, జన్మ పాపం లేకుండా జన్మించాడు, కన్యమరియ గర్భమందు జన్మించాడు. రెండవ రోజు, సరే జన్మ పాపం లేదు వదిలేసేయండి. రెండవది, యేసుక్రీస్తు వారు పుట్టిన తర్వాత మొత్తం 33.5 సంవత్సరాలు జీవించి చనిపోయాడు. అంతవరకు వాస్తవం, చరిత్ర. ఈ 33.5 సంవత్సరాల కాలంలో రెండవ రుజువు అన్నమాట,
యేసుక్రీస్తు రక్షకుడు అని చెప్పడానికి రెండవ రుజువు ఏంటంటే ఆయన జీవించిన 33.5 సంవత్సరాల కాలంలో, అంటే పుట్టిన దగ్గర నుంచి చనిపోయేంత వరకు ఒక్క తప్పు కూడా నేను చేయలేదు అని చెప్పి ఛాలెంజ్ చేసి చెప్పాడు యేసుక్రీస్తు. ఆ మాట చెప్పిన వాళ్ళు ఈ ప్రపంచంలో ఎవరినన్నా వచ్చి ముందుకు వచ్చి చెప్పమను, తన జీవితంలో తాను పుట్టిన దగ్గర నుంచి చచ్చిపోయేంత వరకు నేను ఒక్క తప్పు కూడా చేయలేదు, నా జీవితంలో ఏ తప్పు కూడా లేదు అని చెప్పగలిగిన వాళ్ళు ఈ ప్రపంచంలో ఎవరినన్నా పట్టుకురండి. యేసుక్రీస్తు వారు ఛాలెంజ్ చేసి చెప్పాడు యోహాను సువార్త 8:46లో. ఇది ఆయన రక్షకుడు అని చెప్పడానికి రెండవ రుజువు అన్నమాట. యోహాను సువార్త 8:46లో అన్నాడు, నా యందు పాపం ఉన్నదని మీలో ఎవడైనా స్థాపించగలడా? క్వశ్చన్. నా యందు పాపం ఉన్నదని మీలో ఎవరైనా స్థాపించగలరా, రుజువు చేయగలరా? ఈ ప్రపంచం అంతట్లో నేను ఒక్కనే పుట్టిన పాపము లేని వాడిని, పుట్టిన దగ్గర నుంచి చనిపోయేంత వరకు నేను చిన్న తప్పు కూడా చేయలేదు. నాలో ఏదైనా తప్పు ఉంటే మీలో ఎవరన్నా వచ్చి చూపించండి. నా తలంపుల్లో గాని, మాటల్లో గాని, క్రియల్లో గాని, చూపుల్లో గాని, నడకలో గాని, పడకలో గాని, అలవాట్లలో గాని, కోరికల్లో గాని, స్నేహంలో గాని, నా పద్ధతుల్లో గాని నాలో ఏదన్నా చిన్న తప్పు ఉంటే చూపించండి అని ఈ ప్రపంచాన్ని నిలదీసి అడిగిన ఒక వ్యక్తి యేసుక్రీస్తు వారు. అంటే ఆయన రక్షకుడు అంటానికి రెండవ రుజువు ఏంటంటే, ఒకటి ఆయనకి జన్మ పాపం లేదు, రెండవది జీవితంలో కూడా పాపం లేదు. ఆయనకి తాను బ్రతికినటువంటి జీవితాంతం కూడా పరిశుద్ధుడుగా జీవించగలిగాడు గనక, పరిశుద్ధుడుగా తాను నిరూపించుకున్నాడు గనక ఆయన రక్షకుడు అని గట్టిగా చెప్పొచ్చు. ఆయన నిన్ను రక్షించటానికి సమర్థుడు, ఆయన నిన్ను రక్షించటానికి సరిపోయిన వాడు. కారణం ఆయన పాపం చేయలేదు కాబట్టి నిన్ను రక్షించగలుగుతాడు. ఆయన కూడా పాపం చేస్తే ఆయన కూడా ఇక మనలాంటోడే, ఇక ఆయనకి మనకు తేడా ఏమీ లేదు. ఇప్పుడు మనం పాపం చేసాం అంతవరకు వాస్తవం, ఆయన కూడా పాపం చేశాడు అనుకోండి, ఇంకిద్దరు ఒకటే. ఇంకా ఆయనకి మనకు తేడా ఏంటి? ఆయనేంటి మనల్ని రక్షించేది? అందుకే ఆయన జీవితంలో పాపము లేని వాడుగా జీవించాడు. మీకు ఇంకో సంగతి చెప్పనా? యోహాను సువార్త 8వ అధ్యాయంలో ఏముందంటే 46వ వచనంలో నా యందు పాపం ఉంటే మీలో ఎవరన్నా చూపించని అడిగాడు. అంతకు ముందు ఇంకో ప్రశ్న అడిగాడు 8వ అధ్యాయంలో, అంటాడు మీలో పాపము లేనివాడు ఎవడన్నా ఉంటే ముందుకు రండి అన్నాడు. అసలు ఈ క్వశ్చన్ చూడండి, ఈ క్వశ్చన్ ఆ క్వశ్చన్ రెండు ఒకసారి పెట్టండి. ఇక్కడ అన్నాడు కింద వచ్చినాల్లో మీలో పాపము లేనివాడు ఎవడన్నా ఒక్కడన్నా ఉంటే ముందుకు రండి అన్నాడు. మీలో పాపము లేనివాడు ఎవరన్నా ముందుకు రమ్మంటే ఎవరు రాలా. ఎందుకు రాలేదంటే అందరూ మేము పాపం చేసామని ఒప్పేసుకున్నారు, అందరూ ఒప్పుకున్నారు. మీలో పాపము లేనోడు బయటకు రండి, సరే ముందుకు రండి, రాయి తీసుకొని రా అన్నాడు. ఒక్కడు కూడా రాలా. సరే నాలో పాపం ఉంటే ఒక్కడన్నా ముందుకు వచ్చి చెప్పండి అన్నాడు. రెండు ప్రశ్నలకు సైలెంట్ అయిపోయారు ప్రజలు. మీలో పాపం లేని ఎవరన్నా ముందుకు రండి అంటే వాళ్ళందరూ ఏమని ఒప్పుకున్నారు? ఇండైరెక్ట్ గా మేమందరం పాపులమే అని ఒప్పుకున్నారు. సరే నాలో పాపం ఉంటే చూపించంటే నీలో ఏం పాపం లేదు అని చెప్పారు. మరి పూర్తిగా భేదం తెలిసిపోయింది కదా. మనందరం పాపం అని చెప్పి నిరూపించాడు, ఆయన పాపం లేనివాడు అని నిరూపించుకున్నాడు. అందువల్ల ఆయన జీవితంలో పరిశుద్ధుడుగా ఉన్నాడు కనుక ఆయన రక్షకుడు. ఏమండి, ప్రపంచంలో రండి, ఎన్ని మతాలు ఉన్నాయో తీసుకురండి, ఎన్ని గ్రంథాలు ఉన్నాయో తీసుకురండి, ఎవరు మానవ జాతిని రక్షిస్తాడో తీసుకురండి. ఆ రక్షకుడికి ఈ యోగ్యతలు ఉన్నాయో లేవో చూడండి. మానవ జాతిని రక్షించడానికి వచ్చిన మహానుభావునికి, మానవ జాతిని రక్షించడానికి వచ్చే రక్షకునికి ఈ యోగ్యతలు ఉండాలి. ఉంటే అతను రక్షకుడు, లేకపోతే ఎట్లా రక్షకుడు అవుతాడు? యేసు అనే పేరుకే అర్థం రక్షకుడు. సరే పేరే కాకుండా ఆ లక్షణాలు కూడా చూపిస్తున్నాడు ఆయన. ఇప్పుడు ఎన్ని చెప్పాను? రెండు చెప్పాను. మొదటిది ఏంటి? జన్మ పాపం లేనివాడు పరిశుద్ధుడిగా జన్మించాడు గనక ఏమయ్యాడు? మనకి రక్షకుడయ్యాడు. యేసు అనే పేరు ఆయనకి సూట్ అయింది. రెండవది, ఆయన జీవితంలో కూడా పాపము లేకుండా పరిశుద్ధుడుగా జీవించాడు గనక ఆయన రక్షకుడు అని సూట్ అయిపోయింది. రెండవ రోజు. మూడవ రోజు ఓకే. యేసుక్రీస్తు వారు 33.5 సంవత్సరాల కాలంలో, మరి 30 సంవత్సరాలు తల్లిదండ్రుల దగ్గర ఉన్నాడు, చివరి 3.5 సంవత్సరాలు బోధించాడు అటు ఇటు బయటకు వచ్చి. ఆ 3.5 సంవత్సరాల కాలంలో ఆయన బోధించినట్టుగా ప్రపంచంలో ఎవరూ బోధించలేదు. ఇది మూడవ కారణం. యేసుక్రీస్తు రక్షకుడు అని రుజువు చేయడానికి మూడవది, ఆయన చెప్పిన బోధే ఆయన రక్షకుడు అని రుజువు చేస్తుంది. ఆయన చెప్పిన బోధ ప్రపంచంలో ఇంతవరకు ఏ ఫిలాసఫరు చెప్పలేదు, ఏ టీచరు చెప్పలేదు, ఏ వేదాంతవేత్త ఎవరు చెప్పలేదు. అలాంటి బోధ ఆయన చెప్పాడు. ఏమన్నాడంటే, నిన్ను వలే నీ పొరుగు వారిని ప్రేమించు అన్నాడు. ఇంతకంటే పెద్ద మాట ఈ ప్రపంచం లేదన్నుంటే పట్టకరని చూద్దాం. ఇంతకంటే మానవ జాతికి ఇంకా ముఖ్యమైన బోధ ఏదన్నా ఉంటే ఒక్క మాటన్నా తీసుకురండి. ఈ ప్రపంచంలో ఉన్న లక్షల పుస్తకాల్లో ఈ మాట కంటే విలువైన మాట ఏమన్నా తీసుకురండి. నిన్ను వలే నీ పొరుగు వారిని ప్రేమించు అన్నాడు.
ఆ మాటలో ఎంత అర్థం ఉందో తెలిసిన, నిన్ను వలె నీ పొరుగువారిని ప్రేమిస్తే ఇక ఆ పొరుగువారిని వ్యభిచారం చెయ్యు, ఆ పొరుగువారితో దొంగతనం చెయ్యు, ఆ పొరుగువాని దగ్గర అబద్ధాలు ఆడవు, ఆ పొరుగువారిని బూతులు తిట్టవు, ఆ పొరుగువారిని కొట్టవు, అతని మీద అసూయ పడవు. అంటే అన్ని ఆజ్ఞలు ఒక్క మాటలో కలిసి వచ్చేస్తాయి. నిన్ను వలె నీ పొరుగువారిని ప్రేమిస్తే ఇక నువ్వు పొరుగువారితో ఏ తప్పు చెయ్యు. తేల్చిపోయింది, ఒకే మాటతో తేల్చేశాడు. ఇప్పుడు నిన్నెట్లాగా ప్రేమించుకుంటావో అలాగే నీ పొరుగువారిని ప్రేమించు అన్నాడు. ఎంత మంచి బోధ అండి! దీనికంటే ఇంకెవరు చెప్పాలా? వివేకానందుడు మంచి వక్త, గొప్ప స్పీకర్ అన్నమాట. వివేకానందుడు, స్వామి వివేకానంద. స్వామి వివేకానంద చెప్పే ప్రసంగాలన్నీ యేసుక్రీస్తు గురించి, యేసుక్రీస్తు వారు చెప్పినటువంటి ప్రేమను గురించే మళ్ళీ వర్ణించాడు వివేకానందుడు. వివేకానందుడిని అమెరికా దేశానికి పంపించారు మన ఇండియా తరఫున. అమెరికా దేశంలో న్యూయార్క్ పట్టణాన్ని పంపిస్తే అది అంతర్జాతీయ మహాసభ. అంతర్జాతీయ మహాసభలో మాట్లాడటానికి వివేకానందుని పంపించారు మన భారతదేశం తరఫున. మంచి వక్త అన్నమాట, అనర్గళంగా మాట్లాడతాడు, తిరుగులేదు. అతను వెళ్ళిన తర్వాత ప్రపంచంలో ఉన్న మేధావులందరూ అక్కడికి వచ్చారు. ఒక్కొక్క వ్యక్తికి మాట్లాడటానికి ఛాన్స్ వచ్చింది. ప్రతి వ్యక్తి నిలబడి మాట్లాడుతున్నాడు ఉపన్యాసం. అప్పుడు వివేకానందుడు లేచి అన్నాడు, మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్ అన్నాడు. ఆ మాట అతనికి విలువ తెచ్చింది. మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, ప్రియమైన సహోదరి సహోదరులారా అన్నాడు. ప్రియమైన సహోదరి సహోదరులు ఎక్కడి నుంచి వచ్చింది? బైబిల్ నుంచి పట్టుకుని వెళ్ళిపోయి మాట. ఇంకెవడు మాట్లాడలేకపోయి ప్రపంచంలో ఉన్న దేశాలలో అందరూ సైలెంట్ అయిపోయి నోటి మీద తెలుసుకున్నారు. ఇదేంట్రా, మనం వేరు దేశాలలో, వేరు కులాలలో, వేరు మతాలలో, వేరు భాషలలో మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్ అంటాడేంటి అంటే ఆ మాటలోనే ప్రపంచం అంతా క్లాప్స్ కొట్టేశారు అన్నమాట. అంతే, ఇంకే అతను ఉపన్యాసం కూడా స్టార్ట్ చేయనిలా. ప్రపంచంలో ఉన్న దేశాలలో అంతా ఒక్కసారిగా బిగ్ క్లాప్స్ కొట్టేశారు అన్నమాట. అంతే, అట్లాగా ఎప్పుడు ప్రపంచంలో జరగల. ఆ చిన్న మాట ఎక్కడి నుంచి తీసుకొచ్చాడు? మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్ అనే పదం ఉపయోగించేది ఎవడో? యేసుక్రీస్తు తప్ప ఎవరు ఉపయోగించారు? యేసుక్రీస్తు సహోదరి సహోదరులారా అనే పదాన్ని మనకు నేర్పించాడు. ఆ పదంలో ప్రేమ ఉంది. అందుకే నిన్ను వలే నీ పొరుగువారిని ప్రేమించు అన్నాడు. నీ పొరుగువారంతా నీకు సహోదరులు సహోదరీలు అని చెప్పాడు. ఇంతకంటే సాంఘిక సేవ చేసేది ఎవరండి? ఇంతకంటే మంచి బోధ చెప్పేవాళ్ళు ఎవరా? ఆ బోధకుని పట్టుకురా. ఎంతకంటే మంచి ఫిలాసఫర్ ఎవరున్నారో పట్టుకురా. నిన్ను వలే నీ పొరుగువారిని ప్రేమించు. నిన్ను నువ్వు ఎలాగ చూసుకుంటున్నావో, నిన్ను నువ్వు ఎలాగ ప్రేమించుకుంటున్నావో అలాగే నీ పొరుగువారిని కూడా ప్రేమించు అని చెప్పాడు. నీ పొరుగువారిని అలాగా ప్రేమిస్తే ఇంకా తప్పు నువ్వు ఎందుకు చేస్తావు? నీ పొరుగువానికి అన్యాయం ఎందుకు చేస్తావు? నీ పొరుగువానికి నువ్వు కీడెందుకు చేస్తావు? అందరూ సహోదరి సహోదరులాగా ఉంటాం, అందరూ ఒక కుటుంబంలాగా ఉండాలి అని చెప్పాడు. ఇంకా ఏమన్నాడు ఆయన? నీ శత్రువులను ప్రేమించు, నిన్ను ద్వేషించు వారిని దీవించు, నిన్ను హింసించు వారి కొరకు ప్రార్థన చెయ్యి. ఎవరన్నా 1 మైలు రమ్మంటే 2 మైళ్ళు వెళ్ళు, ఒక చెంప మీద కొట్టమంటే 2వ చెంప చూపించు. ఓరి నాయనో, ఈ బాధ ఎవరు చెప్పారా? ఈ బాధ నేర్పించిన వాడు యేసుక్రీస్తు. అందువల్ల యేసుక్రీస్తు రక్షకుడు అని చెప్పడానికి 3వ రుజువు ఏంటంటే ఆయన చెప్పిన బాధే ఆయన రక్షకుడు అని నిరూపిస్తుంది. ఆయన మానవ జాతిని రక్షించడానికి వచ్చాడు గనక మానవ జాతికి ఉపయోగపడే మాటలు చెప్పాడు. మానవ జాతిని రెచ్చగొట్టే మాటలు ఆయన చెప్పలేదు. మానవ జాతిని నాశనం చేసే మాటలు ఆయన చెప్పలా. సాంఘిక దురాచారాలు ఆయన చెప్పలేదు. ఛాందస్ భావాలు ఆయన బోధ చేయలేదు. ఆయన చెప్పే బోధలు సమాజాన్ని స్ఫూరింపజేసినాయి. ఆయన చెప్పే బోధలు సమాజంలో స్పందన తీసుకొచ్చాయి. శత్రువులను ప్రేమించండి, బాధించు వారి కొరకు ప్రార్థన చేయండి, నీ పొరుగువారిని క్షమించు. ఎంత మంచి మాటలు! ఈ క్షమాపణ, ఈ ప్రేమించటాలు, ఈ సహించుకోటాలు ఇవన్నీ యేసుక్రీస్తు వారు నేర్పించాడు, యేసుక్రీస్తు వారు పాటించాడు. ఆయన బోధ చేయటమే కాదు, ఆయన బోధ ఆయన పాటించాడు. ఆయన్ని తన శిష్యుడు పట్టుకోవటానికి, చంపేయటానికి, అప్పగించడానికి వచ్చి ముద్దు పెట్టుకుంటే ఏమని పిలిచాడు? ఏమన్నాడే? శత్రువా, దుర్మార్గుడా, ద్రోహి, 3.5 సంవత్సరాలు ఉండి నువ్వు ఇదా నాకు చేసేది అన్నాడా? ఏమన్నాడంటే చెలికాడా. సరే, అంటే ఆయన్ని చంపటానికి వచ్చిన వ్యక్తిని కూడా స్నేహితుడా అని పిలిచాడు. అది ప్రేమ. ప్రేమను గురించి బోధించాడు, ప్రేమను ఆచరించాడు. క్షమాపణను గురించి చెప్పాడు, క్షమాపణను ఆచరించాడు. సిలువలో ఏమన్నాడు? తండ్రి, వీరేమి చేయుచున్నారో వీరెరగరు గనక వీరిని క్షమించు అన్నాడు. అంటే బోధ చేయటమే కాదు, బోధను పాటించి చూపించాడు. కనుక ఆయన రక్షకుడు. ఆయన చెప్పినట్లుగా ఈ ప్రపంచంలో ఎవరో బోధ చెప్పలేదు గనక ఈ ప్రపంచంలో ఉన్న వారంతా యేసుక్రీస్తు బోధనే కాపీ కొట్టాల్సిందే. యేసుక్రీస్తు బోధలో నుంచి ఏమన్నా చెప్పాలి గాని యేసుక్రీస్తు బోధన ప్రక్కన పెడితే ఈ ప్రపంచంలో ఏ మతంలో కూడా ఏ నీతి కూడా లేదు, చెప్పలేరు.
ఏ మతంలో ఏ నీతన్న తీసుకోండి, యేసుక్రీస్తు చెప్పిన మాటలే వస్తాయి అక్కడ. ప్రేమించండి, క్షమించండి, సహించుకోండి, ఓర్చుకోండి, ఆదరించు, సహాయం చెయ్యి. ఈ పదాలన్నీ ఎక్కడి నుంచి వచ్చినాయి అంటే బైబిలేగా. ఈ పదాలన్నీ ప్రవేశపెట్టిన వాడు యేసుక్రీస్తేగా. అందుకనే ఆయన ఏమయ్యాడు చెప్పండి? మనుషులకు ఏమయ్యాడు? రక్షకుడు. యేసు అనే పేరుకి అర్థం రక్షకుడు. జన్మ పాపము లేకుండా రక్షకుడు అనిపించుకున్నాడు. జీవితంలో పాపము లేకుండా రక్షకుడుగా నిరూపించుకున్నాడు. తాను చేసిన బోధ ద్వారా మానవ జాతిని రక్షించి రక్షకుడుగా నిరూపించుకున్నాడు. 4 త్వర గుర్తుంచుకోండి. 4వ పాయింట్, యేసుక్రీస్తు రక్షకుడు అని చెప్పడానికి 4వ పాయింట్ ఏంటంటే, యేసుక్రీస్తు వారు చేసినటువంటి గొప్ప కార్యాలు ప్రపంచానికి ఎవరు చేయాలి. కార్యాలు, అద్భుతాలు అన్నమాట. యేసుక్రీస్తు సమాజానికి చేసినన్ని అద్భుతాలు, యేసుక్రీస్తు సమాజానికి చేసినంత సహాయం ఈ ప్రపంచంలో ఎవరూ చేయాల. యేసుక్రీస్తు వారు ఏం చేశాడు తెలిసిన? పక్షివాయు గల్లవాడిని చూసి లేపేశాడు. దెయ్యాలు పట్టినోళ్ళ దగ్గరికి వస్తే దెయ్యాలు ఎలగొట్టేశాడు. రక్తస్రావం కలిగిన స్త్రీ వస్తే రక్తస్రావం కట్టుకునేటట్టుగా చేశాడు. కుష్ఠరోగి ఊరెలపలకి వెలివేయబడితే కుష్ఠరోగిని దగ్గరికి చేరదీసి చేత్తో పట్టుకొని అతన్ని శుద్ధునిగా చేశాడు. అర్థమైందా? అంటే యేసుక్రీస్తు రక్షకుడు గనక మానవులను రక్షించాడు. మానవుడు దెయ్యాలతో పీడించబడుతుంటే చూస్తా ఊరుకోలేదు. మానవుడు బ్లడ్ క్యాన్సర్ తో బాధపడుతుంటే చూసి ఊరుకోలేదు. మానవుడు కుష్ఠరోగిగా ఊరేలపల ఉంటే చూస్తూ ఊరుకోలేదు. మానవుడు పక్షివాయువు కలిగి పడిపోయి ఉంటే చూస్తా ఊరుకోలేదు. మానవుడు విషజ్వరంతో బాధపడతా ఉంటే చూస్తా ఊరుకోలేదు. మానవుడు గుడ్డివాడుగా ఉంటే, మానవుడు మోగవాడుగా ఉంటే, మానవుడు చెమిటివాడుగా ఉంటే, మానవుడు అంటరాని వాడుగా ఉంటే ఆయన చూస్తూ ఊరుకోలేదు. దగ్గరకు వెళ్ళాడు, వారిని ముట్టుకున్నాడు, వారిని పట్టుకున్నాడు, వారిని స్వస్థపరిచాడు. పిల్లారా, అది ఆయన చేసిన గొప్ప కార్యం. అంటే యేసుక్రీస్తు రక్షకుడు అనటానికి 4వ రుజువు ఏంటంటే ఆయన చేసిన స్వస్థతలు అన్నమాట. ఆయన భూలోకంలో జీవించిన దినాల్లో, ఆయన శరీరధారిగా జీవిస్తున్న ఆ రోజుల్లో ఆయన చేసిన స్వస్థతలే ఆయన రక్షకుడు అని రుజువు చేస్తున్నాయి. ఆయన రక్షకుడు కనుక ఒక వ్యక్తి దెయ్యం పట్టి దగ్గరికి వస్తే దెయ్యం బాధ నుంచి రక్షించాడు. ఆయన రక్షకుడు కనుక ఒక వ్యక్తి రక్తం స్రవిస్తూ 12 సంవత్సరాల నుంచి రక్తం ధారలుగా కారిపోతా ఉంటే, జీవితం మీద విరక్తి కలిగి ఇంకా చచ్చిపోతాం అనుకుంటా ఉంటే రక్తస్రావం బాధ నుంచి ఆమెను రక్షించాడు. కుష్ఠరోగులు ఊరెలపలకు ఎలివేయబడి బూడిద దెబ్బల్లో దొర్లాడుతూ గోని పట్టు కట్టుకుని ఉంటే వాళ్ళ దగ్గరికి వెళ్ళి చక్కగా వారిని శుద్ధి చేసి సమాజంలో పంపించాడు. ఇది తప్ప? యేసుక్రీస్తు వారు చేసిన కార్యాలు ఎవరు చేశారు? పేదల దగ్గరికి వచ్చి సేవ చేశాడు, పేదలతో కూర్చొని భోజనం చేశాడు, కుష్ఠరోగుల దగ్గరికి వచ్చాడు, పాపుల దగ్గరికి వచ్చాడు, సమరీయుల దగ్గరికి వచ్చాడు. కొంతమంది అన్నారు ఆయన్ని, ఈయన సమరీయుడురా అన్నాడు. ఈయన పాపి దగ్గర కూర్చుంటున్నాడు ఏంట్రా అన్నాడు. అప్పుడు ఆయన అన్నాడు, పాపుల్ని నేను పిలవటానికి వచ్చాను అన్నాడు. డాక్టర్ రోగులకి అవసరం గాని ఆరోగ్యవంతులకు డాక్టర్ గారు అవసరం లేదు. రోగులకు డాక్టర్ గారు కావాలి. అలాగే నేను పాపుల కోసం వచ్చాను. నేను పాపులను పిలవటానికి వచ్చాను, పాపులు ప్రేమించడానికి, పాపులు రక్షించడానికి వచ్చాను. ఎందుకంటే నేను రక్షకుణ్ణి అన్నాడు. పాపుల దగ్గరికి వెళ్ళాడు, సుంకరాల దగ్గరికి వెళ్ళాడు, కుష్ఠరోగుల దగ్గరికి వెళ్ళాడు, సమయుడు అనిపించుకున్నాడు. ఎన్ని అనిపించుకున్నా ఆయన బాధపడలేదు. కారణం ఏంటంటే మనుషుల్ని స్వస్థపరిచాడు. ఆయన మనుషుల్ని బాగు చేశాడు, మనుషులతో కలిసి భోజనం చేశాడు, మనుషులతో కలిసి చేతులు కలిపాడు, మనుషులతో కలిసి సహవాసం చేశాడు. అది ఆయన చేసిన గొప్ప కార్యాలు. ఎందుకంటే ఆయన రక్షకుడు అని నిరూపించుకోవటానికి ఈ పని చేశాడు. ఆయన మానవ జాతిని రక్షించడానికి వచ్చిన రక్షకుడు గనక ఆయన చేసిన గొప్ప కార్యాల ద్వారా తను రక్షకుడుగా నిరూపించుకున్నాడు. 5, యేసుక్రీస్తు రక్షకుడు అని చెప్పడానికి మరొక రుజువు ఏంటంటే, రక్షకుడు అనేటువంటి వాడు ఒక పని చేయాలి. అది బైబిల్లో ఉంది, వేదాల్లో కూడా ఉంది. ఏముందంటే, ప్రజల కొరకు ఎవరైతే ప్రాణం పెట్టి రక్తాన్ని చిందిస్తారో ఆయన రక్షకుడు. అంటే రక్తం చిందించబడకుండా పాప క్షమాపణ జరగదు. మనుషుల యొక్క పాపం పోవాలంటే ఖచ్చితంగా ఒక మనుషుడు రక్తం చిందించాలి. ఆ మనుషుడు నీతిమంతుడై ఉండాలి. నీతిమంతుడైనటువంటి మనుషుడు తన రక్తాన్ని మనుషుల కొరకు చిందిస్తే మనుషుల పాపాలు పోతాయి. కనుక రక్షకుడికి ఉండాల్సిన 5వ యోగ్యత ఏంటంటే, అతడు పాపుల కొరకు రక్తం చిందించేవాడై ఉండాలి, పాపుల కొరకు తన ప్రాణాన్ని పెట్టేవాడై ఉండాలి. ఆ విధంగా మనుషుల కొరకు ప్రాణం పెట్టిన వాళ్ళు ఎవరన్నా ఉంటే పట్టకరండి చూద్దాం. మనుషుల దగ్గర నుంచి కోరికలు కోరుకున్న వాళ్ళు ఉన్నారు, మనుషుల దగ్గర నుంచి డబ్బులు అడిగిన వాళ్ళు ఉన్నారు, మనుషుల్ని భయపెట్టిన వాళ్ళు ఉన్నారు, మనుషుల చేత కొలుపులు కొలిపించుకున్న వాళ్ళు ఉన్నారు. కానీ మనుషుల కొరకు ఎవరు చచ్చిపోయాడు? మనుషుల కొరకు ఎవరు ప్రాణం పెట్టారు? మనుషుల కొరకు ఎవరు రక్తం చిందించారు? వేదాల్లో ఏం రాయబడింది? ప్రజాపతి ప్రజల కొరకు యజ్ఞం చేస్తేనే ప్రజలకు రక్షణ వచ్చింది అని ఉంది.
ప్రజాపతి ప్రజల కొరకు యజ్ఞం చేయాలి అంటే ప్రజల కొరకు తను తాను బలిపశువుగా అర్పించుకోవాలి, ప్రజల కొరకు తన ప్రాణం పెట్టాలి, అప్పుడే ప్రజలు రక్షించబడతారు, అతడే రక్షకుడు అని చెప్పబడింది వేదాల్లో. ఆ లెక్కకొస్తే మరి ఇప్పుడు ప్రజల కొరకు ప్రాణం పెట్టినాడు ఎవరండి? యేసుక్రీస్తు యాక్సిడెంట్ లో చనిపోయాడా? లేక యేసుక్రీస్తు ముసలోడై చచ్చిపోయాడా? యేసుక్రీస్తు ఆత్మహత్య చేసుకుని చనిపోయాడా? లేక యేసుక్రీస్తుని ఎవరో చంపితే చనిపోయాడా? నో, యేసుక్రీస్తు ఆత్మహత్య చేసుకోలేదు, యేసుక్రీస్తుని ఎవరో చంపలేదు, ఆయనకి ఏ యాక్సిడెంట్ అవ్వలేదు, ఆయనకి జబ్బు వచ్చి చనిపోలేదు, ఆయన ముసలోడయి చనిపోలేదు. మరి ఎట్లా చనిపోయాడు? ఆయన స్వయంగా తన్ను తానే అర్పించుకున్నాడు. యోహాను సువార్త 10వ అధ్యాయం 18వ వచనం. యేసుక్రీస్తుని ఎవరు చంపలేదు, తన్ను తాను రక్షకుడిగా నిరూపించుకోవాలి కాబట్టి రక్షకుడు అని చెప్పుకోవడానికి ఆయనే ప్రాణం పెట్టాడు స్వయంగా. ఎవరు ఆయన పట్టుకోలేదు, ఎవరు ఆయన్ని చంపలేదు, ఎవరో చంపితే ఆయన చనిపోయేవాడు కాదు. యోహాను సువార్త 10వ అధ్యాయం 18వ వచనం అన్నాడు, ప్రాణము పెట్టుటకును ప్రాణము తిరిగి తీసుకొనుటకును నాకు సర్వాధికారం ఉన్నది, నా అంతట నేనే నా ప్రాణమును పెట్టుచున్నాను అన్నాడు. నా అంతట నేనే ప్రాణాన్ని పెడుతున్నాను. ఎందుకంటే నేను ప్రాణం పెట్టకపోతే, నేను రక్తము చిందించకపోతే మీకు రక్షణ దొరకదు. కాబట్టి మీ పాపాలు క్షమించబడవు గనుక, మీరు నీతిమంతులుగా మారలేరు గనుక, మీ పాపాలు క్షమించటం కొరకు మీ కొరకు నేను చనిపోవటానికి ఇష్టపడుతున్నాను, మీ కొరకు నా రక్తం చిందిస్తున్నాను, మీ కొరకు నేను మరణిస్తున్నాను అని యేసుక్రీస్తు వారు ముందుగానే చెప్పాడు. చెప్పిన ప్రకారమే చనిపోయాడు పిల్లారా. కాబట్టి ఇప్పుడు మీరు అర్థం చేసుకోండి, యేసుక్రీస్తు మరణం కూడా ఆయన రక్షకుడనే రుజువు చేస్తుంది. ఎందుకంటే తనంతట తానే తన ప్రాణం అర్పించాడు. మీకు ఇంకా అర్థమయ్యేటట్టు చెప్పమంటారా? సిలువులో ఆయన ఏమన్నాడు తెలిసినా? సిలువులో ఆయన చచ్చిపోలేదు, మీకు తెలుసా? సిలువులో మధ్యాహ్నం 3 గంటల వరకు సిలువులో వేలాడుతున్నాడు కానీ ఆయన చచ్చిపోలా. చివరికి ఎప్పుడు చచ్చిపోయాడంటే, తండ్రిని ఆత్మను చేర్చుకోమని చెప్పి, నా ఆత్మను నీ చేతికి అప్పగిస్తున్నానని చెప్పి ఆయనే ప్రాణాన్ని పోగొట్టుకున్నాడు. ఇంకా మీకు స్పష్టంగా చెప్పాలంటే, వీళ్ళు బల్లిని తీసుకుని పొడిస్తే ఆయన చచ్చిపోలా, ఈయన కొరడాలతో కొడితే ఆయన చచ్చిపోలా, వీళ్ళు ముళ్ళ కిరీటం పెట్టినంత మాత్రాన ఆయన చచ్చిపోలా, ఆయన శరీరంలో రక్తమంతా కారిపోయినా కూడా చచ్చిపోలా. చివరికి ఆయన, తండ్రి నా ఆత్మను నీ చేతికి అప్పగిస్తున్నాను అని స్వయంగా ఆయన చెప్పి చచ్చిపోయాడు. అంతే. అంటే తన ప్రాణాన్ని స్వయంగా తాను తీసేసుకున్నాడు అని తెలుసుకోవాలి మనం. ప్రాణం పోలా, ప్రాణాన్ని ఎవరు తీసేయలా, ప్రాణాన్ని ఆయనే తీసేసుకున్నాడు. ప్రజల కొరకు ఆయన ప్రాణం పెట్టినవాడు, ప్రజల కొరకు ఆయన మరణించిన వాడు గనక ఆయన రక్షకుడు అని రుజువు అయిపోయింది అన్నమాట. ముగింపు 6ది. సరే, వీటన్నిటికంటే ముఖ్యమైన రుజువు ఇంకొకటి ఉందో ప్రియులారా, జాగ్రత్తగా వినాలి. యేసుక్రీస్తు రక్షకుడు అని చెప్పటానికి, యేసుక్రీస్తు వారే నిజమైన దేవుడు అని చెప్పటానికి మరొక గట్టి రుజువు ఉంది. 6వ రుజువు. అదేందో చెప్పమంటారా? యేసుక్రీస్తు వారు చనిపోయిన తర్వాత ఆయన్ని సమాధిలో పెట్టారు. అయితే యేసుక్రీస్తు వారు సమాధిలో ఉండలేదు. ఆయన మృతి చేసి మృత్యుంజయుడిగా తిరిగి లేచాడు. ఆయన పునరుద్ధానుడయ్యాడు గనుక ఆయన రక్షకుడు అని చెప్పటానికి ఇదే గట్టి రుజువు అన్నమాట. అసలు యేసుక్రీస్తు రక్షకుడు అని చెప్పటానికి, యేసుక్రీస్తు నిజమైన దేవుడు అని చెప్పటానికి గట్టి రుజువు ఏంటంటే, ఆయన పునరుద్ధానుడు, మరణాన్ని గెలిచి లేచిన వాడు. ప్రజలందరూ చచ్చిపోయి సమాధుల్లోకి వెళ్ళిపోయి మట్టిపాలైపోయారు, మట్టిలో కలిసిపోయారు. అయితే యేసుక్రీస్తు మట్టిలో కలవలేదు, మృతి చేసి మృత్యుంజయుడిగా తిరిగి లేచాడు. ఆయనే గాని సమాధిలోంచి తిరిగి లెగవకపోతే ఆయన దేవుడు అయ్యేవాడు కాడు, ఆయన రక్షకుడు అయ్యేవాడు కాడు, ఆయనను మనం పూజించే వాళ్ళం కాదు. అయితే యేసుక్రీస్తుని దేవుడిగా ఇప్పుడు ఎందుకు కొలుస్తున్నామంటే, యేసుక్రీస్తు రక్షకుడని ఎందుకు చెప్తున్నామంటే, ఈ ప్రపంచంలో వాళ్ళందరూ పుట్టారు, చచ్చిపోయారు. అయితే యేసుక్రీస్తు వారు పుట్టాడు, చనిపోయాడు, మళ్ళీ బ్రతికాడు. ఈ ప్రపంచంలో యేసుక్రీస్తు వారు పునరుద్ధానుడుగా నిరూపించుకున్నాడు. మీరు కావాలంటే యేసుక్రీస్తు సమాధి, తెరవబడిన సమాధి యెరూషలేములో ఉంది. వెళ్ళి రావాలని కూడా 35,000 రూపాయలు టికెట్ పెట్టుకుని చూసిరండి. యేసుక్రీస్తు సమాధిని చూసిరండి. యేసుక్రీస్తు సమాధి ఖాళీగా ఉంది. ఆ ఖాళీ సమాధి ఏం చెబుతుంది? యేసుక్రీస్తు రక్షకుడు అని చెబుతుంది. యేసుక్రీస్తు ఇక్కడ లేడు అని చెప్తుంది. యేసుక్రీస్తు పునరుద్ధానుడు అని చెప్తా ఉంది. ఆ మాట చాలు అసలు యేసుక్రీస్తు నమ్మటానికి. యేసుక్రీస్తు ద్వారా రక్షణ అని చెప్పడానికి ఆ ఖాళీ సమాధి సరిపోయిద్దండి. చేత అయితే ఖాళీ సమాధిలో యేసు లేడు, తెరవబడిన సమాధి అది. అయితే మిగతా సమాధులని మూయబడిన సమాధులు, మిగతా సమాధులు ఎముకలు ఉన్నాయి, మిగతా సమాధుల్లో కుళ్ళు ఉంది, పురుగులు ఉన్నాయి. యేసు సమాధి ఖాళీ సమాధి. అందుకే
సమాధిని చూడటానికి వచ్చినటువంటి మగ్దలేని మరియా ఇలాగ పాట పాడింది. పాడదామా? సమాధిని చూడటానికి వచ్చింది, సమాధిలో యేసు ఉంటాడేమో అనుకుంది, ఉంటే సుగంధ ద్రవ్యాలు పుయ్యాలని వచ్చింది. ఖరీదు గల్ల సుగంధ ద్రవ్యాలు తీసుకొని సమాధి దగ్గరికి వచ్చింది. యేసు ప్రభు చనిపోయాడు కదా, సమాధిలోకి వెళ్ళొద్దాం, 3 రోజులైంది, శవం వాసన కొడతా ఉండిద్ది, కొంచెం చూసొద్దాం, సుగంధ ద్రవ్యాలు పూసొద్దామని దగ్గరికి వస్తే యేసు సమాధి అక్కడ లేదు, తెరవబడిన సమాధి. అప్పుడు ఇలాగా పాడింది ఆమె, లేచినాడురా సమాధి గెలచినాడురా యేసు, లేచినాడురా సమాధి గెలచినాడురా, చచ్చిపోయి లేచినాడు స్వామి భక్తుల కగపడినాడు, చచ్చిపోయి లేచినాడు స్వామి భక్తుల కగపడినాడు, చచ్చిన నన్ను లేపుతాడు, చచ్చిన నన్ను లేపుతాడు, చావు అంటే భయపడరాదు, చావు అంటే భయపడరాదు, లేచినాడురా సమాధి గెలచినాడురా యేసు, లేచినాడురా సమాధి గెలచిన, పడండి, చచ్చిపోయి లేచినాడు స్వామి భక్తుల కగపడినాడు, చచ్చిపోయి లేచినాడు స్వామి భక్తుల కగపడినాడు, చచ్చిన నన్ను లేపుతాడు, చచ్చిన నన్ను లేపుతాడు, చావు అంటే భయపడరాదు, చావు అంటే భయపడరాదు, లేచినాడు